రండి. వీడియో కవర్ చేయి. సంతోషం. ఫోటో ఇవ్వండి. కెమెరా వారు పెద్దలు సార్, అంతే తప్ప వారు పండించండి తప్ప మన ఇది కోసం మర్యాద. పట్టుక ఫోటో కాలేదు. ఆన్ చేసావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే. యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనంబుజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచనः శంభుః భగవన్ బాదరాయణः. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. మహాభారతం విరాట పర్వం ఉత్తర గోగ్రహణ ఘట్టం దగ్గరున్నాము. విరాట పర్వం అంతా కూడా అర్జునుని ప్రశంసయే, అర్జునుని యొక్క ఘనతను చెప్పేదే, అర్జునుని కీర్తనయే. ఇందులో మనకి కృష్ణుడు కనపడ్డు, ఆఖర్లో వస్తాడు అభిమన్యుడి వివాహ సందర్భంగా. అదేవిధంగా ఉద్యోగ పర్వం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఘనతను వర్ణించేదే. ఈ రెండు పర్వములు మహాభారతములో విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటివి. అర్జునుని కీర్తన చేసినట్లయితే లోకశాంతి కలుగుతుంది, ప్రజాశాంతి కలుగుతుంది, ప్రజలంతా ఆనందంగా ఉంటారు, ప్రకృతి కరుణిస్తుంది అని పెద్దల యొక్క విశ్వాసం. అందుకే వేసవికాలంలో విరాట పర్వం ఉపన్యాసం చెప్పిస్తే చక్కగా వర్షాలు కురుస్తాయని నమ్మిక, ముఖ్యంగా మన తెలుగువారికి. ఒక కుర్రవాణ్ణి తీసుకుని వెళ్ళాడు యుద్ధానికి. పాండవులలో నలుగురు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళి ఒక్క సుశర్మని జయించారు. ఇక్కడ ఒక్క అర్జునుడు, మహాకౌరవ సైన్యం
భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, సైంధవ, శకుని ఇత్యాదిగా కలిగినటువంటి యోధాన యోధులంతా కూడా మోహరించి ఉన్నారు యుద్ధరంగంలో. ఒక్క అర్జునుడు అశేషమైనటువంటి సేనావాహిని ఏమీ భయపడలేదు. ఉత్తరుడు అడుగుతాడు, మహానుభావ, నిన్ను చూస్తే చాలా ఆనందం కలుగుతూ ఉన్నది, నా భయం తగ్గిపోయింది, కానీ ఒకటే సందేహం, ఒక్కడో ఎలా జయించగలవు వీళ్ళందరినీ? చూస్తే సేనావాహిని మహాసముద్రంలాగా ఉన్నది అన్నాడు. అదే నా ఘనతయ్యా అంటాడు. సైన్యం లేకపోవడమే, ఒక్కడుగా పోరాడటమే అర్జునుడి యొక్క గొప్పతనం. కృపాచార్యుల వారు చెబుతారు కర్ణుడితోటి, అర్జునుడు ఒక్కడు ఏ ఏ విధంగా యుద్ధాలు చేశాడు అనేది ఆ ఘట్టంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్టు మీద ఉన్నటువంటి శమీవృక్షం మీద ఉన్నటువంటి ఆయుధముల మూట విప్పించాడు. అందులో అర్జునుని యొక్క ఆయుధములైనటువంటి గాంధీవము, పెద్ద ఖడ్గము, 2 అమ్ముల పొదులు, అవి అక్షయ తూణీరాలన్నారు. ఆ అమ్ముల పొదులు బాణాలు తీసే కొద్దీ కొత్త బాణాలు వస్తూ ఉంటాయి అందులోకి. ఆ అమ్ముల పొదులు తీసుకున్నాడు. అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిస్తే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల కిరీటం వచ్చింది, దేవదత్తమనే శంఖం వచ్చింది, అర్జునుడి రథం వచ్చిందని మూలంలో చెప్పారు. ఉత్తరుడి యొక్క రథాన్నే వినియోగించాడని తిక్కనగారు అన్నారు. అర్జునుడి రథమైతేనే ఆయన యొక్క శక్తిని తట్టుకోగలదు. శ్వేతాశ్వములుంటాయి అర్జున రథానికి, తెల్లటి గుర్రములు. హనుమంతుడు జెండాపై కలిగినటువంటి కపిధ్వజం వచ్చింది, దానిని ఆశ్రయించి అనేకములైనటువంటి భూతములు వచ్చాయి. తలపాగా వచ్చింది అర్జునుడికి, దాన్ని ధరించాడు. కిరీటం వస్తే కిరీటాన్ని పెట్టుకున్నాడు, ఇంద్రుడి అనుగ్రహంతో వచ్చినటువంటిది ఆ కిరీటం. ఇతని యొక్క రథాన్ని పక్కకు పెట్టించాడు, లేదా జెండాని తీసి జంబి చెట్టు మీద పెట్టించాడు. ఒక్కసారి దేవదత్త శంఖాన్ని పూరించాడు. సతికిలపడ్డాయి గుర్రాలన్నారు. అది ఉత్తరుడు గుర్రాలైతే అర్జునుడి గుర్రాలకి ఆ బాధ లేదు. ఉత్తరుడు బోర్లా పడ్డాడు, మూర్ఛపోయినంత పని అయింది. చెప్పకుండా ఊదాడేమో. అప్పుడు భుజం తట్టి లేపి నాయనా, ఈ శంఖనాదానికే భయపడుతున్నావు, క్షత్రియ కుమారుడివి, అనేక యుద్ధాలు చూసి ఉంటావు, గజతొరగ పదాతి దళాలను చూసి ఉంటావన్నాడు. నేను గతంలో కొన్ని యుద్ధాలు చూశాను, భేరీభాంకారాలు చూశాను, అయితే నీ యొక్క శంఖధ్వని ఇంకెక్కడా ఎప్పుడూ కూడా ఇంత ధ్వనిని వినలేదన్నాడు. చాలా సంతోషించాడు ఉత్తరుడు. అతనికి ఇంతకు ముందున్నటువంటి భయమంతా కూడా పోయింది. బాహు సమగ్ర శత్రుమద భంజన శౌర్య సమస్తలోక చేతోహరమూర్తి నీ విటులు తోచుట నాకు ప్రసన్న విస్ఫురద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధి శతగాదే సమ్మోహము పాసే చిత్తము ప్రమోద రసత్వము పొంగెడు. సమగ్రమైనటువంటి బాహుబలంతో ఉన్నటువంటి శత్రువుల యొక్క మదాన్ని అణిచివేసేటటువంటి పరాక్రమం కలిగినటువంటి ఓ మహానుభావ అర్జున, లోకులకు మనోహరంగా కనిపించేటటువంటి ఆకారం కలిగినటువంటి వాడా, నాకు నీవు ఈ రకంగా ప్రత్యక్షం కావడం వల్ల అది ఎలా ఉన్నదంటే, నా భాగ్యదేవతే ప్రసన్నమైనటువంటి రూపంతో నాకు దర్శనమిచ్చి నా ఎదుట నిలిచినట్లుగా ఉన్నది. నా మనసులో ఉన్నటువంటి వ్యామోహం నశించడం వల్ల చాలా ఆనందంగా ఉన్నది మహానుభావ. మనము కలంక తేరే రిపుమర్దన విక్రమ ఎక్కుతేరు నీ ఘన భుజ శక్తి ప్రాపున అఖండిత శౌర్య మహోన్నతుండనై అని మొన
అని మొన సారథిత్వము మహత్వము వైరులు మెచ్చ చూపెదన్ నను పనిగొమ్ము లెమ్ము కురునాధునదల్పు మరల్పు గోవులన్. నా మనస్సు ప్రసన్నంగా ఉన్నది మహానుభావా నీ ధైర్యంతో. నీ భుజాల యొక్క లక్షణలో నేను గొప్పవాణ్ణై శత్రువులు కూడా పొగిడే విధంగా రథాన్ని తోలుతాను. ఇంకా ఆలస్యం లేకుండా లేవవలసినది. నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించు. దుర్యోధనుడి తరిమివేసి ఆలమందలను వెనక్కి మళ్ళించు అన్నాడు. చాలా ఉత్సాహాన్ని పొందాడు ఉత్తరుడు. ఈ రథసారథ్యంలో కొంతమంది నేర్పరులు ఉండేవారు. ఆ కాలంలో రథాన్ని నడపడంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అర్జునుడి యొక్క సారథి. ఆయన యుద్ధం చేయవచ్చు, కానీ ఆయుధమున్ ధరింపను అని చెప్పి సారథ్యాన్ని స్వీకరించాడు. ఆయన అర్జునుడి సారథిగా దగ్గర ఉండి మహాభారత యుద్ధాన్ని జరిపించాడు. కరుణశ్రీ గారిని గుంటూరులో ఉండేవారు ఒక మహాపండితులు, ఆయన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన అంటారు, ఈ గర్వంధుల రూపు మాపుటకే గాని, ఈ గర్వంధుల రూపు మాపుటకే గాని, జీతమా బత్తెమా నీ గుర్రంబుల తోలునంత పనికి నేనేలా. నేను మా ఇంట్లోనే ఎప్పుడూ గుర్రాలు తోలలేదు. మా ద్వారకా నగరంలో మా ఇంటిలోనే గుర్రాలను తోలలేదు. నిజమింతే ధర్మరక్షర్థమయ్యోగంబూనితి పార్థసారథి మహోద్యోగంబు సాగించితిన్ అంటారు ఆయన. ధర్మరక్షణ కోసం, దుర్మార్గులైనటువంటి కౌరవులను సంహరింప చేయడం కోసం అర్జునుని యొక్క సారథిగా పనిచేశాడు పరమాత్మ. పాంచజన్య శంఖాన్ని మళ్ళీ రెండవసారి ఈ శంఖం పేరు దేవతత్వం. అర్జునుని యొక్క శంఖం పేరు పాంచజన్యం, కృష్ణుడు శంఖం. దేవతత్వ శంఖాన్ని మళ్ళీ పూరించాడు. ఈసారి పడిపోలే, తట్టుకొని నిలబడ్డాడు ఉత్తరుడు. రథాన్ని మెల్లగా శమీవృక్షానికి ప్రదక్షిణం చేస్తూ బయలుదేరమన్నాడు. ప్రదక్షిణం చేసి కౌరవసేన వైపు బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవేంద్రుడు ప్రసాదించినటువంటి కుండలములు తలపాగా తన మనస్సులో అనుకోగానే వచ్చాయి. అతడు తన జుట్టును సవరించుకున్నాడు, తలపాగా అమర్చుకున్నాడు, దాని మీద కిరీటం కూడా పెట్టుకున్నాడు, కుండలాలు ధరించాడు, దట్టి బిగించాడు. ఇంకా చేతులకు గాజులు అలాగే ఉన్నాయి, బృహన్నల రూపంలో ఉన్నటువంటి గాజులు. చూసోసారి నవ్వుకున్నాడు చిరునవ్వు. వరప్రభావం వల్ల కిరీటం తనంతట తానుగా వచ్చిందట. అగ్నిని ప్రార్థించాడు, కపికేతనం వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎన్నో భూతాలు వచ్చాయి. రథం బయలుదేరింది. ద్రోణాచార్యుల వారు చూసి అంటున్నారు సైన్యంతో, సైనికులారా, వీరులారా, వచ్చేవాడు అర్జునుడే, సందేహం లేదు. మనకన్నీ అపశకునాలు తోస్తూ ఉన్నాయి, గుర్రములు దుఃఖపడుతూ ఉన్నాయి, కన్నీరు గారుస్తున్నాయి, గాలులు ప్రచండ వేగంతో వీస్తూ ఉన్నాయి, తోకచుక్కలు కనిపిస్తూ ఉన్నాయి, ఏనుగులు కూడా దుఃఖంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం విజయం సాధిస్తామనేటటువంటి నమ్మకం లేదు. యుద్ధానికి సంసిద్ధులు కావలసినది అందరూ అన్నాడు. దుర్యోధనుడు అంటాడు, గురువుగారు ఇంకో మాట అన్నాడు ద్రోణుడు, ముందర రాజు పుచ్చి, మీకు కనుక నమ్మకం ఉన్నట్లయితే నేను మాట చెబుతాను వినండి. రాజుగారిని ముందు పంపించేద్దాం, అర్జునుడు వచ్చినట్లయితే దుర్యోధనుడి మీదే పడతాడు. ముందర రాజు పుచ్చి బలముల్ కలయంబడి గోవ్రజంబులందండడి పెట్టకుండా పిరుదన్నడి పింపగ పంచి. రాజుగారిని ముందు పంపిద్దాం, వెనకాల గోవులు వెడుతూ ఉంటాయి, ఆ గోవులు వెనకాల మనం నెమ్మదిగా కదులుకుతూ వెళదాం హస్తినాపురం వైపుకి.
అప్పుడు అర్జునుడు వెనక వైపు నుంచి వచ్చి తాకినట్లయితే గట్టిమై అందరూ ఇంతకున్ వెనుకయై మొనలేర్చి చనంగా ఎప్పుడు సంక్రందన సూతి డగ్గరియే కయ్యము సేయుటకపుడిమగున్. అప్పుడు మనం బయలుదేరి అతను వచ్చినట్లయితే యుద్ధం చేద్దామన్నాడు. దుర్యోధనుడు అంటాడు, వచ్చేవాడు అర్జునుడైతే ఏమిటి, అర్జునుడైననేమి సురలైనను ఏమగు విద్విషచ్చిదోపార్జితమైన గోగణము పట్టితివి. ఆవుల్ని పట్టుకున్నాం మనం, సంపద చేకూరింది. అర్జునుడైనా మనకి లెక్కలేదు, వస్తున్నవాడు ఒక్కడు. ఎవ్వరు వచ్చిరేని విస్ఫూర్జిత బాహు సంపదలు సూపుదము ఒండొరు మీరి నిర్మలచ్యూర్జిత కీర్తి కారణ రథోద్దతి వెల్వెలపార ఏటికిన్ స్వచ్ఛము మిక్కిలి దృఢము అయ్యి కీర్తికి హేతువైనటువంటి యుద్ధము యొక్క ఔద్ధత్యంతో ప్రకాశించేటటువంటి వాళ్ళం మనం వెలవెల పోవడం ఎందుకన్నారు దుర్యోధనుడు. ఇంకొక మాట సకంలో ఆగింది. రథాన్ని నడిపేటటువంటి సామర్థ్యం కలవారిలో శ్రీకృష్ణుడు గొప్పవాడు అనుకున్నాం. అలాగే ఆయనతో సమానంగా సారథ్యం చేయగలిగిన వాడు, రథచోదనం చేయగలిగిన వాడు మద్రదేశాధీశుడైనటువంటి శల్య మహారాజు గారు. అందుకే కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు శల్యుణ్ణి సారథిగా పెట్టుకున్నాడు. శల్య సారథ్యం అన్నారు అక్కడ దాన్ని. అలాగే ఉత్తరుడు కూడా రథసారథ్యంలో నైపుణ్యం కలవాడే. యుద్ధంలోనూ అంతో ఇంతో యుద్ధం చేయగలడు. గొప్ప పరాక్రమశాలి కాకపోయినా యుద్ధం చేయగలిగినటువంటి యోధులలో లెక్కింపదగినటువంటి వాడే. దుర్యోధనుడు అంటాడు, గురువుగారు మీరు మన సైన్యాన్ని అనవసరంగా భయపెడుతున్నారు. మీరు అర్జునుడు వచ్చినా మనకేమీ భయం లేదు. అయినా వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి కాకుండా భంగం చేసుకుని వచ్చినప్పుడు మనం యుద్ధం చేయవలసినటువంటి పని ఏమిటన్నాడు. వాళ్ళు మళ్ళీ 13 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసిందే, అందులో సందేహమేమీ లేదు. ఒకవేళ వచ్చినా కూడా మన యొక్క బలపరాక్రమాలు ప్రదర్శించి గోవులను జాగ్రత్తగా తీసుకువెడదాం, అర్జునుడు వచ్చినా పర్వాలేదన్నాడు. ఈ ద్రోణాచార్యులు ఇంకో మాట అంటాడు, ఈ ద్రోణాచార్యులు వారు యుద్ధం చేయడానికి పనికిరాడు. ఈయన సైన్యంలో వెనకాల పెట్టాలి, ఈయన్ని ముందు పెట్టకూడదు. విలువిద్య నేర్పడానికి, అస్త్రాల యొక్క మంత్రాలు నేర్పడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి, చేయించడానికి వీటికి పనికొస్తాడు. మన వెనకాల ఈయన్ని పెట్టి మనం ముందుండి యుద్ధం చేసినట్లయితే ఆయన మనకు విజయాన్ని కాంక్షిస్తూ దేవుళ్ళను ప్రార్థిస్తూ కూర్చుంటాడు. యుద్ధానికి ఎందుకు పనికిరాడన్నాడు. అశ్వత్థామ కోపం వచ్చింది తండ్రిని అంత మాట అనేసరికి. దుర్యోధనుణ్ణి దూషించాడు. మహారాజైనా సరే సుయోధన, వచ్చినవాడు మహావీరుడైనప్పుడు ప్రతిపక్షం వాడైనా కూడా అతన్ని ప్రశంసించడం వీరుల యొక్క పద్ధతి. తన కుమారుని వంటివాడు, తన యొక్క ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడు వస్తూ ఉంటే అతని పరాక్రమాన్ని మెచ్చుకోవడంలో తప్పే ఉందన్నాడు అశ్వత్థామ. వెంటనే కర్ణుడు కలగజేసుకున్నాడు దుర్యోధనుడిని అశ్వత్థామ అన్నాడని. కర్ణుడు కలగజేసుకుని మీరంతా యుద్ధానికి చేతకాకపోతే ఆవులతో పాటు వెళ్ళిపోండి హస్తినాపురానికి, మేముండి యుద్ధం చేస్తామన్నాడు. అశ్వత్థామ అంటాడు, మహారాజు గారు నీ మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాడు, భారం అంతా నీ మీదే పెట్టాడు కాబట్టి వస్తున్నాడు అర్జునుడు, అతన్ని ఓడించవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉంది కర్ణా. ఏదో బయట కబుర్లు చెప్పడం కాదు, సంసిద్ధుడవు కా యుద్ధానికి అన్నాడు. మీరు సహాయం చేయకపోతే ఆగుతుందా? ఒక్కడికి ఎంతమంది కావాలి? ఒక్కడికి ఒక్కడు సరిపోడా యోధుడు? నేను నా పరాక్రమాన్ని ప్రదర్శించి అర్జునుడిని ఓడిస్తాను, నా శక్తి సామర్థ్యములు ఏమిటో చూపిస్తానన్నాడు కర్ణుడు. అప్పుడు కృపాచార్యుడు అంటాడు కర్ణుడితోటి, వస్తున్నవాడు ఒక్కడేనని చెప్పి ముచ్చటపడుతున్నావు. అర్జునుడు ఒక్కడగా ఎన్ని చేశాడో, ఎన్ని ఘనకార్యాలో చేశాడో నీకు తెలియదు కదా, తెలియదా? మీరంతా ఘోషయాత్రకి వెళ్ళినప్పుడు
గంధర్వులు, చిత్రసేనుడనే గంధర్వనాయకుడు నిన్ను ఓడించి పారద్రోలి అప్పుడు పారిపోయాడు కర్ణుడు. కర్ణుడికి అదో లక్షణం, యుద్ధం చేసేటప్పుడు ఉన్నట్టుండి పారిపోతాడు, యుద్ధం బరువైనప్పుడు వెనకాడ్డు పారిపోవడానికి. దుర్యోధనుడు అంతే, యుద్ధవీరుల లక్షణం కాదది. దుర్యోధనుడిని బంధించి తీసుకువెడుతూ ఉంటే ఒక్క అర్జునుడు 14,000 మంది గంధర్వులతో పోరాడి దుర్యోధనుడిని విడిపించాడు. అప్పుడు ఒక్కడే కదా. అగ్ని ఖాండవనాన్ని దహించినప్పుడు ఇంద్రుడు దేవతలతో సహా యుద్ధానికి వస్తే ఇంద్రుణ్ణి ఓడించినవాడు ఒక్క అర్జునుడే కదా. అదేవిధంగా సుభద్రా వివాహ సమయంలో సుభద్రను రథం ఎక్కించుకుని తీసుకొస్తూ ఉంటే ఇంద్రప్రస్థం వైపుకి ద్వారక నుంచి బలరాముడి యొక్క సైన్యం వచ్చి ఎదిరిస్తే యాదవ వీరులు ఒక్కడు సైన్యం ఎక్కడున్నది అక్కడ, వాళ్ళందరినీ ఓడించలేదా? అలాగే దేవేంద్రుడికి సహాయం చేయడానికి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడు కోరితే ఒక్క అర్జునుడు, ఒక్క రథం, ఒక్క విల్లుతో నివాత కవచులనే రాక్షసులు, కాలకేయాదులనేటటువంటి 60,000 మంది రాక్షసులని ఓడించాడు కదా. ఇంకొక విషయం చెబుతాను కర్ణ, నీకు బాగానే గుర్తుండే ఉంటుంది. ద్రౌపదీదేవికి స్వయంవరం జరిగినప్పుడు ద్రౌపదీ స్వయంవర సమయంలో మత్స్యంత్రాన్ని ఛేదిస్తే అర్జునుడు మీరంతా యుద్ధం చేశారు, అందులో నువ్వు కూడా ఉన్నావు. మీరంతా ఉన్నప్పుడు ఒక్క అర్జునుడు మిమ్మల్ని అందరినీ ఓడించాడు, మర్చిపోయావా? ఇప్పుడు కూడా వచ్చినవాడు ఒక్క అర్జునుడే అన్నాడు. ఇంతలో అర్జునుడు 2 క్రోసుల దూరానికి వచ్చాడు. ద్రోణుడు ఇంకొక పథకం వేశాడు. భీష్ముడితో సంప్రదించి సైన్యంలో 4వ వంతు సేనతో కలిసి దుర్యోధనుడు ముందు వెళ్ళిపోవాలి హస్తినాపురం వైపుకి. రాజు తప్పించుకుంటాడు, జాగ్రత్తగా ఇంటికి చేరతాడు. అర్జునుడు వస్తే దుర్యోధనుడిని వదిలిపెట్టాడు. ఆ వెనకాల ఆవులు పెడతాయి. ఆవులకు రక్షణగా 4వ వంతు సైన్యం పెడతారు. మిగిలినటువంటి అర్ధభాగం సైన్యంతో మనమందరము కలిసి నెమ్మదిగా వెనకాల పెడదాం. వ్యూహంగా పన్ని కుడివైపున ద్రోణుడు, ఎడమవైపున అశ్వత్థామ, ముందు వైపున కర్ణుడు, ఆ పక్కనే కృపాచార్యుడు, ఆ మధ్యలో అక్కడక్కడ దుశ్శాసన, వికర్ణ, సైంధవాది ప్రముఖులంతా. సైన్యానికి వెనక వైపున తోక భాగంలో భీష్ముల వారు. అర్జునుడు కనుక వచ్చినట్లయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అందరం కలిసి అతనితో యుద్ధం చేద్దాం, రాజును రక్షించడం మనందరి యొక్క కర్తవ్యం అన్నాడు. అలా వ్యూహాన్ని పన్ని వజ్రవ్యూహం అన్నారు దీన్ని. బయలుదేరి పెడుతుంటే అర్జునుడు 2 క్రోసుల దూరం దాకా వచ్చిన తర్వాత ఈ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు కలిసి పన్నినటువంటి వ్యూహాన్ని చూశాడు. దూరం నుంచే అర్థమైపోయింది ఆయనకి. పథకాన్ని రచించడం నేర్చినటువంటి వాడే పథకాన్ని కూడా ఛేదించగలడు, వ్యూహాన్ని ఛేదించగలడు. రాజు కనపడడం లేదు ఇక్కడ, ఎక్కడున్నాడో చూడాలి ముందు. ఇక్కడ ఈ సైన్యంతో యుద్ధం చేస్తూ కూర్చున్నట్టయితే సమయం వృధా అవుతుంది, గెలుస్తాం కానీ సమయం పట్టుతుంది. అంతకంటే ముందు గోవులను రక్షించడం ప్రధానం మనకి. మా గురువుగారు ద్రోణుల వారు ఆయన మీద ముందు బాణాలు వేయకూడదు, ఆయన నియమం పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అర్జునుడికి నేను బాణములు వేసిన తర్వాతనే నువ్వు వెయ్యాలి, నా మీద ముందు ప్రయోగించకూడదు. అందుచేత ఆయన వేస్తే చూద్దాం. ముందు 2 బాణములు పాదముల దగ్గర పడేలా వేశాడు, నమస్కార బాణములు దూరం నుంచే భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి. 2 బాణములు చెవికి 2 వైపుల నుంచి వెళ్ళేలా ప్రయోగించాడు. కుశలం అడగడం అన్నారు దాన్ని యుద్ధవీరులు. ఆ విధంగా గురువుగారికి, గౌరవనీయులైనటువంటి పెద్దలకి నమస్కారం చేస్తారు. చాలా సంతోషించాడు ద్రోణాచార్యుల వారు. ఈ సైన్యంతో మనకి పని లేదు, ఎడమవైపుగా పోని ఈ రథాన్ని,
వారు కుడివైపున ఉండాలి గురువుగారు. అంతే తప్ప వారిని ఎడంవైపు పెట్టి మనం వెళితే అవమానించినట్టు అవుతుంది. వారు మన కుడివైపున ఉంటే ఎడంవైపు నుంచి మనం వెళ్ళినట్టయితే వారిని గౌరవించినట్లు అవుతుంది. వారంతా కూడా మహాత్ములు, ధర్మార్థములలో పండితులు వాళ్ళు అని చెప్పి ఎడంవైపు నుంచి జాగ్రత్తగా వెళ్ళి ఇది కనిపెట్టేశాడు భీష్ముడు. అర్జునుడు మనల్ని తప్పించుకుని మనల్ని విడిచిపెట్టి ఉపేక్ష చేసి ముందుగా గోవులను పట్టుకోవడానికి విడిపించడానికి వెడుతున్నాడు. మనకి గోవులకి మధ్యలో దూరాడా అర్జునుడు, చాలా కష్టం అవుతుంది మనకి. అంతా వడివడిగా నడవండి అన్నాడు. ఉత్తరుడు రథాన్ని ఎడమవైపుగా ప్రదక్షిణ మార్గంగా తీసుకువెళ్ళి ఆ గోవులకి అవతల అట్టే పెట్టాడు. అక్కడ రాజరాజు వెడుతూ ఉన్నాడు. ఇప్పుడు గోవులను ముందు కాపాడాలని చెప్పి ఒక శంఖాన్ని పూరించి గోవులను వెనక్కి మళ్ళించాడు అర్జునుడు. గోవులన్నీ వెనక్కి తిరిగాయి. దక్షిణపు దిక్కుగా అతడు పడమటి నుంచి తూర్పు దిక్కుగా రథాన్ని పోనివ్వమని బాణాలు గోవుల ముందు నుంచి వేస్తే ఆ బాణాల చప్పుడుకి తర్వాత గాంధీవం చేసే శబ్దానికి దేవదత్తం పూరించేసరికి గోవులన్నీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి విరాటనగరం వైపుకు పరిగెత్తడం మొదలుపెట్టాయి చెదిరిపోకుండా. మీరంతా జాగ్రత్తగా గోవులను విరాటనగరానికి తీసుకుని వెళ్ళండి అని గోపాలకులకి కేకవేసి చెప్పాడు అర్జునుడు. సైన్యం బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సైన్యం అడ్డు రాకుండా ఉండాలని ఆ సైన్యం మీద బాణాలు వేస్తే, ఒక బాణం వేస్తే 15-20 మంది సైనికులు అదే సరళ రేఖలో ఉన్న వాళ్ళంతా పడిపోతున్నారు. కొద్ది సమయంలోనే అనేక మంది సైనికులు గుర్రముల కాళ్ళు నరికేస్తే మోకాళ్ళ మీద పడిపోతున్నాయి. మొక్కుతున్నాయా, మా రౌతులను ఏం చెయ్యొద్దని చెప్పి ప్రార్థిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయిటవి. అలాగే తొండములు తెగి కాళ్ళు తెగి ఏనుగులు పడిపోతూ ఉన్నాయి. అర్జునుడితో యుద్ధం మాటలా. వస్తున్నారు దగ్గరికి సైన్యం. నెమ్మదిగా చూస్తున్నాడు. ముందు అర్జునుడు ఉత్తరుడికి కౌరవ సేనలో ఉన్నటువంటి యోధుల యొక్క పేర్లు చెప్పాడు. యుద్ధం చేసేటప్పుడు కబుర్లు చెప్పుకునేటటువంటి సమయం ఉండదు. భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే పూర్తి ఏకాగ్రతతో యుద్ధం చెయ్యాలి. ఒక పండితుడు చెబుతారు, ఒక సంకేతం పెడతారట. సారథిని కుడివైపు తన్నితే డొక్కలో పొట్ట దగ్గర కుడివైపుకు తిరగమని, ఎడమవైపు తన్నితే అటు వెళ్ళమని, సరిగ్గా వెన్నుపాము దగ్గర తన్నితే ముందుకు వెళ్ళమని సంకేతం. అంతే తప్ప ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, కుడివైపుకు వెళ్ళు అనేటటువంటి సమయం కూడా ఉండదు. ఆ విల్లు వృత్తాకారంగా తిరిగిపోతుందట గాంధీవం బాణాలు వేస్తూ ఉంటే. అందరి యోధులకి ఒకటే అమ్ముల పది ఉంటుంది, ఒకటే చేత్తో వేస్తారు. కానీ అర్జునుడికి 2 అమ్ముల పదులు ఉంటాయి. ఉన్నట్టుండి ఎడమ చేతిలో ఉన్నటువంటి ధనుస్సును కుడి చేతిలోకి తీసుకుని ఎడమవైపున ఉన్నటువంటి అమ్ముల పదులోంచి బాణాలు ప్రయోగిస్తాడు ఆయన. కవ్వడి అన్నారు. కవావడి 2 చేతులతోటి 2 యుద్ధము చేయగలవాడు. సవ్యసాచి అన్నారు ఆయన్ని. ఇదే గోవర్గము చేరవచ్చితిమి పోనింకేలా సైన్యంబులున్ గడియన్ వేచనుదెంచే రెంటి నడుమంగాజొచ్చి ఈ వచ్చు ఉన్మద వీరావళికిన్ భుజా విభవ విన్యాసంబు కాన్పించి మంచెద గర్వంబు మరల్చెదన్ పశుల నాచే జిక్కు రాజెమ్మెయిన్. ఈ 2 సైన్యాలకి మధ్యలో పోని రథాన్ని. పెద్ద సైన్యం వస్తున్నది, గోవుల వంట ఒక సైన్యం ఉన్నది. అక్కడికి పట్టుకెళ్ళినట్లయితే కకావికలు చేసేస్తాను, వాళ్ళని తుక్కు చేసేస్తాను. రాజును పట్టుకుంటాను. రాజును పట్టుకుంటే వీళ్ళంతా ఇంకేమీ మాట్లాడలేరు. నిన్న చూసాం విరాట మహారాజు గారిని సుశర్మ పట్టుకుని రథం మీదకి ఎక్కించి పట్టుకుంటే అతను తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకు శంకుడు ఉన్నాడు, అంతా నిశ్చేష్టులైపోయారు, ఎవరూ మాట్లాడటం లేదు.
అప్పుడు ధర్మరాజు చెబితే వరలుడు వెళ్ళి సుశర్మను చితక్కొట్టి రాజును తీసుకొచ్చాడు దక్షిణ గోగ్రహణంలో. ఈ రధికుడు సారథికి ముందు శత్రువీరుల యొక్క గుర్తు చెబుతాడు. రథాన్ని భీష్ముల వారికి పోనీయమంటే భీష్ముడా ఎక్కడున్నాడు అని అడిగితే ఉపయోగం లేదు. ఆయన యొక్క రథం మీద జెండా ఉంటుంది, పెద్దగా ఎత్తుగా ధ్వజం రెపరెపలాడుతూ దాన్ని గుర్తుపట్టుకుని వెళ్ళాలి. అందుకే ఉత్తరుడికి ఆ జెండాల యొక్క గుర్తులు చెబుతున్నాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు గురుడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. బంగారపు వేదిక అరుగు గుర్తు కలిగినటువంటి జెండా రథం మీద కలిగినటువంటి వాడు ద్రోణుడు. సింహలాంగూల భూషిత నభోభాగ ప్రంఖణము వాడు ద్రోణసుతుడు. సింహము యొక్క తోక, సింహం బొమ్మంతా కాదు, ఆ ఒక్క తోకే గుర్తుగా కలిగినటువంటి వాడు గురుసుతుడైన అశ్వత్థామ. ముందు గురువు గారి పేరు చెప్పాడు, తర్వాత అశ్వత్థామని చెప్పాడు. కనక గోవృష సంద్ర కంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. ఆవు ఎద్దు బంగారపు రంగులో ఉన్నటువంటి బొమ్మలు కలిగినటువంటి జెండా కలిగినటువంటి వాడు కృపాచార్యుడు, వాడు కృపాచార్యుల వారు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. తెల్లటి శంఖం గుర్తుగా కలిగిన వాడు కర్ణుడు. మణిమయోరగ రుచి జాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి. నాగుపాము యొక్క పడగ జెండా మీద కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అర్జునుడి యొక్క జెండా మీద ఉన్నటువంటి వాడు గుర్తు కపిధ్వజుడు, ఆయన కపి హనుమంతుడే. అలాగే శ్రీకృష్ణుడి యొక్క రథం మీద, విష్ణుమూర్తి యొక్క రథం మీద కూడా ఉండేటటువంటి గరుత్మంతుడి బొమ్మ ఉంటుందట. మహోగ్రశిఖర ఘనతాళ తరువగు సిడము వాడు సురనదీసూనుడు ఏర్పడ చూచికొనుము. ముందుగానే చూసుకోవయ్యా. పొడవైనటువంటి తాటి చెట్టు జెండాగా కలిగినటువంటి వాడు భీష్మాచార్యుల వారు, సురనదీసూనుడు. ఈ విధంగా జెండా గుర్తులు చెప్పాడు. దగ్గరలోకి వచ్చేశాడు. రథము, బాణములు, వేలి తొడుగులు, అంపపదులు, శంఖము, పతాకము, కవచము మొదలైనటువంటి వాటితో కూడి అర్జునుడు సురుక్కులతో కూడినటువంటి నేతితో తడిసినటువంటి అగ్నిజ్వాల వలె అగ్నిలాగా విరాజిల్లుతున్నాడయ్యా. మీరంతా కూడా యుద్ధానికి సిద్ధమవ్వండి అన్నాడు. వీళ్ళంతా గొడవ పడుతూ ఉంటే చెప్పుకున్నాం, ద్రోణుడు మాట అనేసరికి దుర్యోధనుడు వ్యతిరేకించాడు. వెంటనే ఇటు అశ్వత్థామ లేచాడు, అటు కర్ణుడు మాట్లాడాడు, ఇటు కృపాచార్యుడు మాట్లాడాడు. రగడ జరుగుతూ ఉన్నది. రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ. దుష్టచతుష్టయం నలుగురు, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్యులు. సజ్జన చతుష్టయం నలుగురు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుల వారు. అర్జునుడు బాణం వేస్తేనే కానీ మనం ఎందుకు వేయడం అనుకుంటారు ఆ సజ్జనులైనటువంటి వాళ్ళు. వీళ్ళు వేయకపోతే ఎలాగనుకుంటారు వాళ్ళు. కర్ణా, నువ్వే చూడాలి, నీ మీదే భారం అంతా ఉన్నది, ఎప్పుడూ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు, సిద్ధం కా అన్నాడు. అలాగే తప్పకుండా చేస్తానంటాడు కర్ణుడు అశ్వత్థామతోటి. చెప్పుకున్నాం, కౌరవ సభలో ఎప్పుడూ మాట్లాడడానికి లేదు. కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఇక్కడే ఈ గొడవంతా. వారి మధ్యలో ఉన్నటువంటి విభేదాన్ని, ఐకమత్యం లేనటువంటి పద్ధతిని తెలియజేస్తున్నది ఇక్కడ. శత్రువు భయంకరంగా వస్తూ ఉంటే
భీష్మాచార్యులు వారు కొంచెం కల్పించుకున్నారు, ఇంకా లాభం లేదు వీళ్ళు గొడవ పడుతున్నారని. రాజా సుయోధన, ద్రోణాచార్యుల వారు చక్కగా ధర్మబద్ధంగా మాట్లాడారు, అశ్వత్థామ కూడా చక్కగా మాట్లాడాడు, కృపాచార్యుల వారు కూడా పెద్దవారు కనుక చెప్పగలిగినటువంటి మంచి విషయాలే చెప్పారు. కర్ణుడు కొంచెం పరాక్రమశాలి కనుక తన పరాక్రమాన్ని ప్రదర్శించుకోవాలనుకుంటాడు కనుక కొంచెం వేగంగా దూకుడుగా మాట్లాడాడు, అతడు బాగానే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఇది మనలో మనం మాట్లాడుకునే సమయం కాదు, వచ్చినటువంటి శత్రువు మీద పడి అతనితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఇది. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు. వస్తున్నవాడు అర్జునుడు, తప్పకుండా గెలుస్తామని చెప్పడానికి లేదు. రాలచ్చికి నైపెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్చునే. రాజ్యం కోసం రెండు పక్షాలు పోరాడితే ఇద్దరూ గెలుస్తారా? ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడుతారు. హెచ్చగు కుందగు, మన చేయి పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు. తొడరుట ఎల్ల విధంబుల కోర్చుటట్లుగాక ఇచ్చదలంచి ఒక్క మెయి ఇత్తరి పొందగు చేతయుంతగున్. అంతకంటే సంధి చేసుకున్నట్టయితే సుఖం కలుగుతుంది మనకి అని దుర్యోధనుడికి సలహా చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంగా అంటాడు, మనకు పాండురాజతనయ వర్గంబునకు ఎట్లు పొందు కలుగు. నేను రాజ్యభాగమీను సమరభంగిక విక్రమ నిరతి పూనుటి వ్యయ నిశ్చయంబు. నేను వాళ్ళకి రాజ్యంలో భాగం ఇవ్వను, యుద్ధం చేయడానికి సంసిద్ధుణ్ణై ఉన్నాను. అంతేకాకుండా యుద్ధంలో పరాక్రమాన్ని ప్రదర్శించడానికి నిర్ణయించాను నేనన్నాడు. ఇంకా రాజు నిర్ణయిస్తే భీష్ముడైనా యుద్ధం చేయవలసిందే. ఈ విధంగా దుర్యోధనుడు తన యొక్క నాహం రాజ్యం ప్రదాస్యామి పండవానం పితామహ యుద్ధోపచారికం యత్తు తచ్చీఘ్రం ప్రవిధీయతాం. పాండవులకు రాజ్యభాగం ఇవ్వను నేను, యుద్ధమునకు సంబంధించిందేదో దాన్ని ఏర్పాటు చేయండి అన్నారు. ఇంతలో దుర్యోధనుడికి ఇంకొక సందేహం పోలేదు కదా, గడువు తీరిందా లేదా, పాండవుల యొక్క అజ్ఞాతవాసం ముగిసిందా లేదా. అప్పుడు ద్రోణుడు అన్నాడు, భీష్మాచార్య మీరే చెప్పండి, మీ అనుభవాన్ని ఉపయోగించి. గడువు తీరింది, ఇద్దరికీ తెలుసు గడువు తీరిపోయిందని, ఇంతకు ముందే చెప్పాడు. మనం బయటికి జాగ్రత్తగా వచ్చాం, భయపడవలసిన పని లేదంటేనే. ద్రోణుడు చాలా సంతోషించి సింగంబాకటితో గుహంతరమునం చెల్వందు మాతంగ స్ఫుర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వత్సునోజన్ కంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతి అని ఆనందంగా చెప్పాడు. గడువు తీరిపోయిందని తెలుసు కనుకని భీష్మాచార్యుల వారికి అప్పచెప్పారు. తెలుగులో అంటాడు తిక్కనగారి భీష్ముడు, నిన్నటితోటే గడువు తీరింది, వాళ్ళంత తెలివి తక్కువగా బయటపడరు. ధర్మరాజు అంతటి అధర్మపరుడా ఏదో రాజ్యం కోసం తొందరపడి బయటపడడానికి? అర్జునుడంత తేలిగ్గా చూసుకోకుండా బయటపడతాడా? అలా చేసే మాట అయితే వాళ్ళలా క్రూరత్వంతో ప్రవర్తించే వాళ్ళే అయితే ఆ రోజున మాయాద్యూతంలో వాళ్ళను ఓడించినప్పుడే నిన్ను చావుగొట్టుండేవారు. ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు. అందుచేత వాళ్ళు తొందరపడి రాడు, తొందరపడి నీతి విడిచి మన మీదకి వస్తాడయ్యా అర్జునుడు. ఇక వారు పరాక్రమాన్ని ఏ రకంగానైనా కొంతైనా చూపిస్తారన్నారు. మూలంలో వ్యాసుల వారు ఏం చెప్పారో చూడాలి. కలాహ
కాష్టాశ్చ యుజ్యంతే ముహూర్తాశ్చ దినాని చ అర్ధమాసాశ్చ మాసాశ్చ నక్షత్రాణి గ్రహస్తదా ఋతవశ్చాపి యుజ్యంతే తథా సంవత్సరాపి ఏవం కాల విభాగేన కాలచక్రం ప్రవర్తతే. కాలచక్రం ఎలా ఉంటుందంటే కళలు కాస్తలు చిన్నవి సెకండ్లు నిమిషములు లాగా చిన్న కొలమానాలవి. కళలు కాస్తలు ముహూర్తములు దినములు పక్షములు మాసములు నక్షత్రములు గ్రహములు ఋతువులు సంవత్సరములు ఈ విధమైనటువంటి విభాగంతో కాలచక్రం ప్రవర్తిల్లుతూ ఉంటుంది. వాటిలో కాల ప్రమాణం కొంచెం పెరుగుతూ ఉంటుంది. నక్షత్రముల యొక్క నడకలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఉండడం వల్ల కాలంలో కొంచెం తేడా వస్తూ ఉంటుంది. అందుచేత 5 సంవత్సరాలకి 2 నెలలు తేడా వస్తుంది. అంటే 2.5 సంవత్సరాలకి 1 నెల అధికంగా వస్తుంది. అందుచేతనే ఒక మాసం అధిక మాసం అని పెడతాం. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసం అన్నారు. దీన్నే పురుషోత్తమ మాసం అంటారు, మలమాసం అంటారు, మాధవ మాసం అని కూడా అంటారు. ప్రతి 2.5 సంవత్సరాలకి 1 నెల అదనంగా వస్తుంది. దుర్యోధనుడు సౌరమానాన్ని పట్టుకున్నాడు. వాడు జూదమాడినటువంటిది విజయదశమి నాడు, చంద్రమానంలో లెక్కేది అయినా మళ్ళీ విజయదశమి వస్తేనే కానీ 13 ఏళ్ళు పూర్తవదనేది అతడి నమ్మకం. ఈ అధిక మాసాలు అతడు చూసుకోలేదు. కానీ ఇది వ్రతములు గనక, ఇది వ్రతము వంటిది కనుక ప్రతిజ్ఞాపాలనం అనేది ఈ వ్రతములు చేసేటప్పుడు చంద్రమానం ప్రకారం నిర్వహించాలి. కాబట్టి ఆబ్దీకములు చూసినా వివాహములు చూసినా సౌరమానాన్ని అనుసరించేది తమిళ దేశీయులు, మన తెలుగువారు అనుసరించేది చంద్రమానం. అందుచేతనే చైత్రమాసము వైశాఖ మాసము ఇలా చూసి వివాహములు ఆబ్దీకములు ఏర్పాటు చేసుకుంటారు చంద్రమానం ప్రకారం చూడడం వల్ల. అలాగే ఇంకా ఉన్నాయి. శ్రావణమానం అని ఒకటి ఉన్నది, యజ్ఞయాగాదులు జరిపేటప్పుడు అనుసరించేటటువంటిది శ్రావణమానం. అలాగే నక్షత్రమానం అని ఒకటి ఉన్నది. కాశీలో మనం అనుసరించవలసినది బార్హస్పత్యమానం. అక్కడికి వెడితే అక్కడ సంధ్యావందనం చేసుకుంటే సంకల్పం బార్హస్పత్యమానం ప్రకారం చెప్పుకోవాలి. కాబట్టి చంద్రమానం ప్రకారం చూస్తే ప్రతి 2.5 సంవత్సరములకి ఒక నెల అధికంగా రావడం వల్ల వారి యొక్క ఈ అరణ్య అజ్ఞాతవాసములు గడిచిపోయాయి. ఏషామభ్యధికామాసాః పంచచద్వాదశక్షపాః త్రయోదశానాం వర్షాణామితి మే వర్తతే మతిః. వాళ్ళ యొక్క అరణ్యజ్ఞాతవాసాలు 13 సంవత్సరముల పైబడి 5 నెలల 12 రాత్రులు నా లెక్క ప్రకారం అధికంగా గడిచాయన్నాడు భీష్మాచార్యుల వారు. అందుకే చెప్పుకున్నాం, ఎప్పుడో గడిచిపోయింది వేసవికాలం నాటికే. వాళ్ళు విజయదశమి నాడు జూదమాడినా 5 నెలలు వెనక్కి తగ్గిస్తే ఇంచుమించుగా వైశాఖ మాసం నాటికే వారి యొక్క ఇంకా ముందే అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. అయినా బయటపడలేదు. సమయం రావాలి, ఉన్నట్టుండి బయటపడలేం. అర్జునుడికి ఏ రోజునైతే పేడితనం వచ్చిందో శరీరం మీదకి అదే అజ్ఞాతవాసం యొక్క మొదటి తారీఖు. ఏ రోజునైతే పేడితనం పోయిందో అదే ఆఖరి రోజు. అయినా కూడా ఆ చీరే కట్టుకుంటున్నాడు, అలాగే జడ వేసుకుంటున్నాడు, కానీ పురుషత్వంతో ఉన్నాడు. బయటపడడం కోసం సమయం చూస్తున్నారు. ఇదిగో దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం వచ్చాయి. ధర్మరాజుకి సంగతి తెలుసు. అందుకే ధైర్యంగా దక్షిణ గోగ్రహణానికి వెళ్ళాడు. 5 నెలల 12 రాత్రులు ఎక్కువయ్యాయన్నారు. భీష్మాచార్యులు వారు నిర్ణయం చేశారు. వాళ్ళేం ప్రతిజ్ఞ చేశారో అదంతా కూడా చెప్పినట్టుగా ముగిసింది. ఇది పూర్తిగా నిస్సంశయంగా తెలుసు కాబట్టే అర్జునుడి యుద్ధానికి వచ్చాడు. ఎవరైనా సరే అర్జునుడు సత్యం తప్పాడని చెప్పినట్టయితే వాళ్ళు పరాభవం పొందుతారు. వృధాతనయులైనటువంటి పాండవులు మరణమైనా కోరుకుంటారు కానీ అసత్యాన్ని మాత్రం ఎన్నటికీ చెప్పరన్నాడు.
దుర్యోధనుడు నేను రాజ్యభాగం ఇవ్వనన్నాడు. భీష్ముడు అంటాడు, ఆ వచ్చేది విరాటుడైనా సరే లేక దేవేంద్రుడైనా సరే సముద్రానికి చెలియలి కట్టలాగా నేను నిలుస్తానన్నాడు. ఇంతకుముందు వాళ్ళు గొడవ పడుతూ ఉన్నప్పుడు అశ్వత్థామో మాట అన్నాడు, విరాటుడు వస్తే మేము యుద్ధం చేస్తాం, అర్జునుడైతే మేము యుద్ధం చేయమన్నాడు. కర్ణుడికి కోపం వచ్చింది. అంతా బయలుదేరండి, గోవులను పట్టుకొద్దామని బయలుదేరదీసి ఇప్పుడు తీరా చేసి అర్జునుడు వచ్చాడని వెనక్కి తగ్గిపోతున్నారు మీరు. ఇది ధర్మమా మీకు? మీరు చేయకపోయినా నేనున్నాను యుద్ధం చేయడానికి. మీరు ఇచ్చినటువంటి ధనములు తింటారు, మీ బంధువులంతా సుఖంగా ఉంటారు, మీ పుత్రులు సుఖంగా ఉంటారు, రాజుగారు ఇచ్చే సంపదలతోటి. ఇలా యుద్ధ సమయం వచ్చినప్పుడు జారుకుంటారు మీరు. మీరు చక్కగా యజ్ఞాలు జరిగే చోటకి వెళ్ళి కడుపు నిండా భోజనం చేయడానికి ఉపయోగిస్తారు, ఆశీర్వదించి దక్షిణలు పుచ్చుకుందుకు ఉపయోగిస్తారు, కానీ యుద్ధానికి ఏం పనికి వస్తారన్నారు. ఈ విధంగా కౌరవుల పరిస్థితి ఉన్నది. వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు భీష్మాచార్యుల వారు. ద్రోణాచార్యుడికైతే చాలా ఆనందంగా ఉన్నది. 13 సంవత్సరముల తర్వాత నా శిష్యుడైనటువంటి అర్జునుణ్ణి చూడగలుగుతున్నానని. ఉత్తరుడికి చెప్పాడు, కౌరవ వీరుల యొక్క జెండాలను చెప్పి మహాత్ముల విషయాలు చెప్పారు. నతు ద్రోణం త్రిసప్తత్వా క్షుర ప్రాణం సమర్పయతు దుస్సహం దశభిర్బాణై ద్రౌణిమస్తాభిరేవ చ. 73 వాడబాణాలు ద్రోణుడి మీద వేశాట. 10 దుస్సహుడనేవాడి మీద వేశాట. 8 అశ్వత్థామను కొట్టాట. దుశ్శాసనుడి మీద 12 బాణాలు, కృపాచార్యుడి మీద 3, భీష్ముడి మీద 60 బాణాలు, దుర్యోధనుని మీద 100 బాణాలు, కర్ణుని 1 బాణంతో కొట్టాట అర్జునుడు. ఇక యుద్ధం ప్రారంభమైంది. సంకుల యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు కనపడగానే చెబుతూ ఉంటాడు, కర్ణుడి వైపు వెడుతున్నాడు. కర్ణుడికి అర్జునుడికి భీకర యుద్ధం జరిగింది. కర్ణుడు నిలబడలేకపోయాడు. మూలంలో 2 పర్యాయాలు ఓడిపోయాడన్నారు. ఇక్కడ మొత్తం 3 పర్యాయాలు అన్నారు. తిక్కన గారు ఒక్కసారే అర్జునుడు ఓడించాడని చెప్పారు. కర్ణుడితో యుద్ధం భీకరంగా జరిగింది. కర్ణుడు బాణాలు వేస్తున్నాడు. కర్ణుడి యొక్క వింటిని అర్జునుడు తెగనరికాడు. కర్ణుడిని చూస్తే ఉత్సాహం రెచ్చిపోతున్నది. కర్ణ, ఇది యుద్ధం, ఇది పారిపోవడం కాదు, ద్యూతం అనుకుంటున్నావేమో. ద్రౌపదిని ఆ రోజున ఏమన్నావు నువ్వు, ద్యూతక్రీడ జరిగిన రోజున అని చెప్పి తన మనస్సులో ఆవేశం తెచ్చుకుని బాణాలు వేస్తూ ఉంటే కర్ణుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు. కర్ణుడి శరీరం నిండా బాణాలు, సారథి మీద బాణాలు. ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా కురుకుమారులైనటువంటి చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు మొదలైన వారు అర్జునుడిని ఎదుర్కొన్నారు. వికర్ణుడు వచ్చాడు, ఆయన మీద బాణాలు వేశాడు. ధృతరాష్ట్ర కుమారుడు అతడి వింటిని విరిచాడు, పారిపోయాడు వికర్ణుడు. శత్రుంతపుడు అనేటటువంటి యోధుడు వచ్చి సారథిని కొట్టాడు. శత్రుంతపుడు వస్తే అతని సారథిని బాణాలతో కొట్టాడు అర్జునుడు. అతని శరీరాన్ని గాయపరిచాడు. ఒక వాడి అయిన బాణంతో శత్రుంతపుడిని వధించాడు. తర్వాత సంగ్రామజిత్తు అనేవాడు వచ్చాడు. కర్ణుడు చూస్తూ ఉండగానే కర్ణుడి యొక్క తమ్ముడు సంగ్రామజిత్తు అర్జునుడిని ఎదుర్కొంటే వాడి అయినటువంటి ఒక బల్లెం వేసేటప్పటికి సంగ్రామజిత్తు మరణించాడు. తమ్ముడి మరణంతో అప్పుడు కర్ణుడు వచ్చి ఎదుర్కొన్నాడు. కర్ణుడిని ఓడించాడు. ఇంతలో కృపాచార్యుల వారు వచ్చారు. ఆయనతో యుద్ధం చేశాడు. కృపాచార్యుడు వారు కూడా నిలబడలేకపోయాడు. అర్జునుడికి ద్రోణుడికి భీకర యుద్ధం జరిగింది. అర్జునుడి మీద ముందు ద్రోణుడే చెప్పాడు, గురుదేవా, మేము 13 సంవత్సరములు కష్టపడ్డాము, మమ్మల్ని కర్ణుడితో చూడవలసినది మీరు అన్నాడు. మీరు బాణం వేస్తేనే కానీ నేను వెయ్యలేనన్నాడు.
ద్రోణుడు 20 బాణాలు వేశాడు అర్జునుడి మీద. అర్జునుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేసేసాడు. అర్జునుడు ద్రోణుడు యుద్ధం చేస్తుంటే పైన ఇంద్రుడి పక్కన ఇంకో సింహాసనం మీద పాండురాజు గారు, దేవతలు, గతించినటువంటి పూర్వరాజులు, దేవతాగణాలంతా పైనుంచి చూస్తున్నారట. దేవతలు అనుకుంటున్నారు దేవదానవ యుద్ధం కంటే భీకరంగా జరుగుతున్నది ఇక్కడ యుద్ధమని. ద్రోణుడు అనేక శస్త్రాస్త్రములు ప్రయోగిస్తున్నాడు. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, అవే అస్త్రాలతోటి వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు అర్జునుడు. ఆయన ఇది యుద్ధం కాదన్నారు పండితులు. ఆయన ప్రశ్నలు వేస్తున్నట్ట, ఈయన సమాధానాలు చెబుతున్నట్ట. యుద్ధం కూడా ఒక క్రీడగా చేస్తున్నారట. ఇద్దరూ కూడా ప్రసిద్ధమైనటువంటి అస్త్రకర్మలు కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరూ వేగంలో వాయువు వంటి వాళ్ళు. దివ్యాస్త్రములలో నేర్పరులు ఇద్దరూ కూడా గొప్ప తేజస్సు గలవారు. అటువంటి వాళ్ళిద్దరూ బాణసమూహములతోటి ఒకరి మీద ఒకరు విసురుకుంటూ చూచే రాజులందరినీ కూడా మోహపెడుతూ ఉన్నారట. ఇంకా ద్రోణుణ్ణి చితకబాదాడు. ఒళ్ళంతా తూట్లు పడిపోయింది పాపం. అర్జునుడు దాటికి ఆగలేకపోయాడు, నివ్వెరపోతున్నాడు. ఆహా, ఏమిటి ఇతని పరాక్రమం అని మనస్సులోనే మెచ్చుకుంటున్నాడు ద్రోణుడు. పరాక్రమంతో యుద్ధం చేశాడు ఆయన. ఇంతలో అశ్వత్థామ వచ్చాడు తండ్రిని రక్షించాలి కాబట్టి. ద్రోణుడు పక్కకి తొలగిపోయాడు. అశ్వత్థామతో అర్జునుడికి యుద్ధం. అశ్వత్థామ చాలా పరాక్రమవంతుడు, శస్త్రాస్త్ర సంపద బాగా కలిగినవాడు. భీకర యుద్ధం చేశాడు. అర్జునుడి యొక్క గాంధీవానికి ఉన్నటువంటి నారిని తెంపాడు అతను. నారి తెగిపోతే మళ్ళీ కొత్త నారి బిగించుకోవాలి. 1 నిమిషం 2 నిమిషాలు పడుతుంది. ఈలోగా 10 బాణాలు వచ్చి అర్జునుడికి తగిలాయి, సారథికి తగిలాయి. అర్జునుడు తెప్పరిల్లాడు. భీకర పోరాటం జరిగింది. అశ్వత్థామ వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఎందుచేతనన్నారు? అశ్వత్థామ అర్జునుడు కూడా ఇద్దరూ సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్లే. అయితే అశ్వత్థామ వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటంటే అర్జునుడి దగ్గర అక్షయ తూణీరాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. అందులో బాణములు తరిగిపోవు. బాణాలు తీసే కొద్దీ కొత్త బాణాలు వచ్చి చేరుతూ ఉంటాయి. అశ్వత్థామకు ఆ సౌకర్యం లేదు. అశ్వత్థామ దగ్గర ఉన్నటువంటిది ఒకటే అమ్ముల పొది, ఒక చేత్తోటే యుద్ధం చేస్తాడు. అందులో బాణాలు అయిపోయాయి. దాంతో పక్కకి జరగవలసి వచ్చింది. ఇంతలో కృపాచార్యులు వారు వచ్చారు మళ్ళీ యుద్ధానికి. అర్జునుడు కృపాచార్యుడిని ఓడిస్తే, ఆయన రథాన్ని నుగ్గు చేస్తే, ఆ అశ్వములను సారథిని చంపితే ఆయన వెంటనే అనేక బాణాలు ప్రయోగించాడు అర్జునుడి మీద. అయినా పరాక్రమవంతుడే. వెంటనే ఖడ్గము, డాలు తీసుకుని దిగాడు, రథం దిగాడు. ఆ రెండింటినీ ముక్కలు చేసేసాడు అర్జునుడు. అప్పుడు అతడు అశ్వత్థామ రథం ఎక్కి పక్కకి తప్పుకోవలసి వచ్చింది. ఈ విధంగా భీకర యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈలోగా మళ్ళీ కర్ణుడు 2వ పర్యాయం వచ్చాడు. అప్పుడు ఓడిపోయాడు అశ్వత్థామతో యుద్ధం. మళ్ళీ కర్ణుడు వచ్చాడు. కర్ణ, చాలా మాటలతో యుద్ధంలో నాకు సమానమైన వారు ఎవరూ లేరని డాబులు చెబుతూ ఉంటావు నువ్వు. ఇదిగో అది వచ్చి పడింది. ఇప్పుడు నీవు నాతో ఇప్పుడు యుద్ధం చేసి నీ బలమేమిటో తెలుసుకో. ఇతరులను అవమానింపవు నువ్వు ఇంకెప్పుడూ కూడా. ధర్మమును బొత్తుగా విడనాడి తులువ పలుకులు పలికావు ద్రౌపది పరాభవ సందర్భంలో. కానీ ఇప్పుడు చేయగోరినది నీవు చేయలేవు నువ్వు అని చెప్పి కర్ణుడు కనపడగానే మాటలు మాట్లాడతాడు. మాటలు పెక్కాడిదివీవు ఈ పోటు మగలు వినగా, ఇంక పోవుట తగదెప్పాట. ఇంక వెళ్ళడానికి వీల్లేదు, యుద్ధం చేయవలసిందే. అదిగాక తమ్ముని పాటును కన్నారగంటి పారకుమింకన్. ఇంక పోరిపోవట, ఇంకా పోరాటం చేసి పారిపోవడం ఇంకే రీతిగాను కుదరదయ్యా. సభల పలుకు దీవు సరిలేరు నాకని, ఇదే రణంబు వచ్చే ఎల్లవారికెరుగవచ్చు దీన. పెరచోట రచ్చైన ఎట్లు పూరగింపనగునే.
ఈ చట పూరగింపనగునే అంటే ప్రేలవచ్చా, ఇతర చోట్ల మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడవచ్చా అన్నాడు. ఈలోగా గోవులు వెనక్కి వెళ్ళిపోయే దుర్యోధనుడు కనపడ్డాడు. దుర్యోధనుడు చూస్తే ఉద్రేకం పెరిగిపోయింది దీనికి. దుర్యోధనుడు కూడా ఆవేశంగా వచ్చాడు. అర్జునుడు 2 బాణములు వేసేసరికి వక్షస్థలానికి తగిలి రక్తం గారుతూ ఉంటే మదజలంతో ఉన్నటువంటి ఏనుగులాగా ఆవేశంగా వచ్చాడు దుర్యోధనుడు. బాణపు దెబ్బతిన్న పెద్ద పులిలాగా అధికమైనటువంటి వేగంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడు. రొమ్ము మీద బాణాలు 2 వేశాడు. బాణపు దెబ్బ వల్ల రక్తం కారుతూ ఉన్నది. అర్జునుడి యొక్క నుదుటి మీద ఒక పెద్ద బాణం వేశాడు. వాడిగా బాగా లాగి అర్జునుడికి గాయమైంది, రక్తం కారుతూ ఉన్నది. ఉద్రేకం పొందాడు అర్జునుడు. బాణములతో దాడి చేస్తే అతన్ని రక్షించుదామని చెప్పి, అతడికి సహాయం చేద్దామని చెప్పి అతని తమ్ముళ్ళు వచ్చారు కొద్దిమంది, వికర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు. వికర్ణుడు 4 రథములు రక్షణగా పెట్టుకుని ఏనుగులు పదాతులు రక్షిస్తూ ఉంటే హస్తినాపురంలోనే పేరు పొందినటువంటి ఒక పెద్ద ఏనుగుని ఎక్కొచ్చాడు. అతనికి ఏనుగు మీద రావడం సరదా. చాలా పేరున్న ఏనుగది, చాలా మదగజం. చూశాడు అర్జునుడు. ఒకటే బాణం తీసుకున్నాడు. గురి చూసి వేస్తే ఆ ఏనుగుకి నుదిడి దగ్గర తగిలింది. తోక దగ్గర నుంచి బయటకు వచ్చింది ఆ బాణం. ఆ ఏనుగు వెంటనే తన మెడలో ఉన్నటువంటి కెంపులమాలలు అగ్నిజ్వాలలుగా ప్రకాశిస్తూ ఉండగా నేల కూలిపోయింది. వెంటనే తన సోదరుడి యొక్క రథానికి బయలుదేరి పక్కకి వెళ్ళిపోవలసి వచ్చింది. దుర్యోధనుడు కూడా తట్టుకోలేకపోయాడు అర్జునుడి దగ్గర యుద్ధంలో. ఈలోగా భీష్ముడి వారితో కలియబడ్డాడు. ఆఖరిని పెట్టుకున్నాడు భీష్ముడితో యుద్ధం. ఇంద్ర బలి యుద్ధంలాగా గగుర్పాటు పుట్టించిందట. భీష్ముడు కూడా అర్జునుడి మీద వాడి బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు ఆవేశంతో 13 సంవత్సరముల అరణ్యాజ్ఞాతవాసాలు చూసుకుని ఆవేశంతో వచ్చినటువంటి అర్జునుడి ముందు నిలబడడం సాధ్యమవుతుందా? అర్జునుడిని ఒక బాణంతో నొప్పిస్తే అర్జునుడు ఇంకో బాణం వేసేటప్పటికీ గుండెల మీద తగిలి ఆ రథము యొక్క నొగలను పట్టుకుని సోలిపోయాడు, వాలిపోయాడు. సారథిని చూసి రథాన్ని సురక్షిత స్థానానికి తీసుకుపోయాడు. రథాన్ని ఆయన్ని కాపాడడం కోసం ఈ విధంగా భీష్ముడు కూడా తప్పుకున్నాడు. అర్జునుడు అంటున్నాడు దుర్యోధనుడితోటి, దుర్యోధన, క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా, ఒకండ నేను పృథాపుత్రులలోన పిన్న. కుంతీదేవి కుమారులు 3లో చిన్నవాణ్ణి నేను. ధర్మజ భీమ అర్జునులలో నేను పోరికి పిల్వగా మానినాగా, అభిమానవంతుడనగా మానినాగా, ఈ ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే ఒత్తురే కొల్వ భుజుల్. నువ్వు ఇలా చేసినట్లయితే ఎవరైనా మెచ్చుకుంటారా? నీ మిత్రులు వస్తారా? కీర్తిని విపులమైనటువంటి యశస్సును వదిలి యుద్ధం నుంచి మరలి పారిపోతే రాజ్యము నుంచి పెళ్లగించబడినటువంటి నీకు ఇప్పుడు విజయఘోషలు ఉండవయ్యా అన్నాడు దుర్యోధనుణ్ణి. ఇంకా అంటున్నాడు, దుర్యోధన, ఏనుంగు నెక్కి పెక్కేనుగులు ఇరుగడరా పురవీధుల గ్రాలగలవే. ఇక్కడ ఓడిపోయి పారిపోయి మళ్ళీ హస్తినాపురానికి వెడితే ఒక పెద్ద ఏనుగు నెక్కి చుట్టూరా కూడా ఇతర ఏనుగులు వస్తూ ఉంటే ఆ వీధుల్లో తిరగలవా నువ్వు? మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఒడ్డోలగంబున ఉండగలవే. అనేక రకములైనటువంటి అలంకారములు ఆభరణములు ధరించి రాజ్యసభలో కూర్చోగలవా సుయోధన? కర్పూర చందన కస్తూరికాదుల సొంపు సొంపార భోగింపగలవే.
మహారాజు గారికి అనేక సౌకర్యాలు ఉంటాయి. భోజనం అయిన తర్వాత కస్తూరి తాంబూలం, పక్కనే అమ్మాయిలు. ఆ సౌకర్యాన్ని పొందగలవా? ఆనందాన్ని పొందగలవా? అతి మనోహరలగు చతురంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలవే. అమ్మాయిలతో కలిసి వినోదించగలవా రాజరాజా? కయ్యమున ఓడి పారిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈతను విడిచి సుగతి వడయుము తొల్లింటి చూరగలదే జూదమిచ్చట ఆడంగరాదు సుమ్ము. ఇక్కడ జూదమాడడానికి వీలు లేదయ్యా. ధైర్యంతో పరాక్రమాన్ని ప్రదర్శించి యుద్ధం చేసి వీరమరణం పొంది స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గలోకంలో ఆనందంగా గడపవయ్యా అన్నాడు. మాటలతో కూడా, సూటిపోటి మాటలతో, నేను చిన్నవాడిని, నాకంటే పెద్దవాడివి నువ్వు, నేను మా అన్నయ్య అయినటువంటి ధర్మరాజు యొక్క ఆజ్ఞను పాటించేవాడిని, నువ్వు సర్వస్వతంత్రుడవు, నువ్వు యుద్ధం చేయి, పారిపోకన్నాడు. దుర్యోధనుడు వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు చూశాడు, ఇంకెక్కడ కనిపిస్తారానో 4-5 గుంపుగా ఉన్నారు. ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు అటువైపు వస్తున్నాడు. అశ్వత్థామ అంటాడు, కర్ణ వస్తున్నాడయ్యా మన వైపే అర్జునుడు, నువ్వే ఎదిరించాలి, ఇప్పుడు నువ్వే సమర్థుడు అన్నాడు. ఓ తప్పకుండా చేస్తానన్నాడు. దుర్యోధనుడు వెళ్ళిపోతుంటే కర్ణుడు అంటాడు భీష్మాదులతోటి, మన రాజును రక్షించవలసినటువంటి సమయం ఇది, మీరంతా కూడా సహకారం చేయకపోతే ఎలాగా? రాజుకి సహకారం రావట్లేదు మీరన్నాడు. అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే భీష్ముడి స్థాయినా ఇతనిది, భీష్మ ద్రోణాదులంతటి స్థాయిలో ఉన్నటువంటి యోధుడు కాదతను. వాళ్ళేమీ పట్టించుకోలేదు. అప్పుడు దుర్యోధనుడే అడిగాడు బేలగా, నాకే ఇబ్బంది కలుగుతున్నది, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సాయం చేయరా? సాయం చేయకుండా ఊరుకుంటారా? నిష్ఠురంగా అన్నాడు. అప్పుడు ఇంకా తప్పక భీష్మాదులు వెనక్కి తిరిగారు. దుర్యోధనుడు ఎప్పుడైతే అర్జునుడు ఈ విధంగా తనని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నాడో, ఇంకా దానితోటి దుర్యోధన, నాకు ముందు కానీ వెనక కానీ రక్షకుడు లేడు, యుద్ధం నుంచి తొలగిపో, ఈనాడు పాండవుని వలన ప్రియములైనటువంటి ప్రాణములను కాపాడుకో నువ్వు అన్నాడు.
సుయోధన, నేను మా అన్నగారు ఆజ్ఞను పాటించి యుద్ధరంగానికి వచ్చాను. నువ్వు కూడా యుద్ధానికి వచ్చావు, యుద్ధరంగంలో నిలబడ్డావు. నీ పరాక్రమాన్ని ప్రదర్శించు, నువ్వు చేసిన పనిని తలపుకు తెచ్చుకో అని చెప్పాడు. నీకు నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు దుర్యోధనుడని, నేడు యుద్ధభూమిలో ఆ పేరు వ్యర్థమైంది. రణమును వదిలి పారిపోయే నీకు దుర్యోధనుడనేటటువంటి దుర్యోధనత, ఆ గొప్పతనం ఇక్కడ లేదయ్యా అన్నాడు. నీకు ముందు కానీ వెనక కానీ రక్షకుడు ఎవరూ లేరు. యుద్ధం నుంచి తొలగిపో, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. దుర్యోధనుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు అర్జునుడి వైపుకి. దాంతో భీష్మాదులంతా కూడా బయలుదేరాడు. చూశాడు అర్జునుడు. ఇప్పటికే 2 పర్యాయాలు చెప్పాడు, 2-3 పర్యాయములు ఉత్తరుడు. ఈ యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటే, అర్జునా నేను ఇంక రథాన్ని నడపలేనయ్యా, నాకు శక్తి లేదు, నాకు దాహం వేస్తోందన్నాడు. ఎలా చేస్తున్నావు నువ్వు? యుద్ధం జరిగే కొద్దీ అర్జునుడికి ఉత్సాహం పెరిగిపోతూ ఉన్నది. ఆశ్చర్యపోతున్నాడు ఉత్తరుడు. కర్ణుడు యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోతే గట్టిగా కేకలు వేసి నవ్వి హేళన చేశాట ఉత్తరుడు. కర్ణుడిని చూసి తప్పదు, ఓడిపోయాడు పాపం కర్ణుడు. ఇక అర్జున యుద్ధం చేయలేనంటున్నాడు, రథం నడపలేనంటున్నాడు. చూశాడు అర్జునుడు యుద్ధాన్ని ఇంకా ఆపడం మంచిదని చెప్పి ఒకటే అస్త్రం తీసుకున్నాడు. సమ్మోహనాస్త్రం అన్నారు దాన్ని. ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరికీ నిద్ర వచ్చేసింది, మైకం, నిద్రలో పడిపోయారు. ఆ అస్త్రాన్ని ఇంద్రుడు దేవతట, అస్త్రానికి అధిదేవత. ప్రయోగిస్తే విఫలం కానటువంటి దివ్యాస్త్రంటది. అస్త్రాన్ని అర్జునుడికి కుబేరుడిచ్చాట. అది శత్రువుల యొక్క ఓజస్సుని తేజస్సుని హరించి వేస్తుంది, నిద్ర వంటి మైకంలో ముంచివేస్తుంది. దీన్నే గాంధర్వాస్త్రము అని అంటారు, ప్రస్వాపనాస్త్రం అంటారు, మోహనాస్త్రం అని కూడా అంటారు. ఈ సమ్మోహనాస్త్రం మన్మధుడి దగ్గర ఉంటుందంటారు. ఆయన అస్త్రాన్ని ప్రయోగిస్తే అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ వాళ్ళు ప్రేమలో పడతారట వెంటనే. అది వేరది. యుద్ధరంగంలో ఉపయోగించే సమ్మోహనాస్త్రం వేరు. దీనికి విరుగుడు ఉన్నది. ప్రజ్ఞాస్త్రం ప్రయోగిస్తే విరుగుడు దానికి. ఆ అస్త్రం ద్రోణుడికి తెలుసు, భీష్ముడికి తెలుసు. అందరూ నిద్రలో మునిగిపోయారు, ఒక్క భీష్ముడు తప్ప. ఆయన అలా కనులు మూసుకొని చూస్తూ కూర్చున్నాడు. ఈ నిద్రలో ఉన్న వాళ్ళని అర్జునుడు చంపుతాడా? చంపడానికి వస్తే అప్పుడు చూద్దాం, చంపకుండా విడిచిపెడతాడా అని. అప్పుడు గుర్తొచ్చింది. ఉత్తర అడిగింది కౌరవుల యొక్క తలపాగాల యొక్క కుచ్చిళ్ళు తీసుకురమ్మని. అంశులు ఉత్తర వెళ్ళి వాళ్ళ యొక్క తలపాగాలు కోసి తీసుకురా. దుర్యోధనుడిది అశ్వత్థామది తలపాగాలు నల్లటి రంగులో ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన రంగులు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కర్ణుడిది పచ్చటి రంగులో ఉంటుంది, ద్రోణాచార్యుల వారిది తెల్లటి రంగులో ఉంటుంది. 4 అయ్యారు. 5వ ఆయన భీష్ముడు. ఆయన జోలికి వెళ్ళక ఆ రంగు చెప్పలేదు, ఎందుకంటే దాని అవసరం లేదు కనుక. ఈ 5గురికే చెప్పారు. అంటే యోధులైనటువంటి వాళ్ళు ధరిస్తారన్నమాట. అది ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ చెంపల దగ్గర ఒత్తుకోకుండా, చెమట పట్టకుండా తలపాగా ధరించి దాని మీద కిరీటం పెట్టుకుంటారు సౌకర్యంగా ఉండడానికి. ఆ తలపాగా అంచులు కోసుకురా అన్నాడు. వెళ్ళి తలపాగాల యొక్క కుర్చీళ్ళుంటాయే వాటిని కోసుకొచ్చాడు ఉత్తరుడు. రథం ఎక్కారు. ఈలోగా 4 బాణాలు వేశాడు భీష్ముడు. వెనక్కి తిరిగితే అర్జునుడు. భీష్ముడు 4 బాణాలు వేశాడు. అర్జునుడు వెంటనే భీష్ముని యొక్క సారథి మీద, గుర్రముల మీద బాణములు వేసేసరికి ఆయన తగ్గిపోయాడు. ఇక్కడంతా రథములు శవములు ఉన్నాయి, బయటికి వెళ్ళి ప్రశాంతంగా నిలబడదామని 6 మైలు ప్రదేశానికి వచ్చి నుంచున్నాడు. కాసేపటికి మెలకు వచ్చింది దుర్యోధనుడికి. అర్జునుడిని చూసి పదండి యుద్ధం చేద్దామన్నాడు. భీష్ముడు చెప్పాడు, నాయన సుయోధన, జరిగింది చాలు, ఇంకా హస్తినాపురం వైపు బయలుదేరు. మోహన బాణపాతమున ముందల చీరలెరుంగకున్న. అర్జునుడు ప్రయోగించినటువంటి అస్త్ర ప్రభావం వల్ల ఒళ్ళు తెలియని నిద్రలో పడి మన యొక్క చీరలని, అంటే ఆ వస్త్రములని మనం పట్టించుకోని స్థితిలో ఉంటే
ఈ బాహుబలంబుతో కడగి పార్థుని తాకెడు బుద్ధి క్రమరన్ సాహస వృత్తి చేసి అవిచారత పోయితిమేని వాడు పూర్ణాహుతి చేయడే మనలనందర నొక్కట మారణగ్నకిన్. ఈ సమ్మోహనాస్త్రం వల్ల ఒళ్ళు తెలియకుండా తలగొడ్డలేరకుండా ఉండే స్థితిలో పడి ఉంటే మనకున్నటువంటి కేవల బాహుబలాన్ని నమ్ముకుని వాడు చంపకుండా విడిచిపెట్టాడయ్యా మనని దయదలిచి ధర్మాత్ముడు కాబట్టి అతన్ని మన అనాలోచితంగా చొరవగా ఎదిరిస్తే ఈసారి మనని పూర్ణాహుతి చేసేస్తాడు. హోమాలు చేసినప్పుడు యజ్ఞాలు చేసినప్పుడు పూర్ణాహుతి అంటారు. మొత్తం చుట్టబెట్టేస్తాడయ్యా బాబు. పూర్ణాహుతి చేసే విధంగా ఏమీ మిగలకుండా చంపివేయడయ్యా. అందుచేత వద్దు ఇంక హస్తినాపురానికి బయలుదేరు. అర్జునుడు ముల్లోకములు సిద్ధిస్తూ ఉన్నా కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టడు కాబట్టే మనందరినీ కూడా ఈ యుద్ధంలో చంపలేదు అతను. అందుచేత త్వరగా కురుదేశానికి బయలుదేరు. అర్జునుడు గోవులను వెనక్కి తీసుకెడితే వెళ్ళనియ్యి. నీ స్వప్రయోజనం మోహం వల్ల నశించకుండా ఉండుగాక. ఇప్పటికి మేలైనటువంటి పని ఏమిటో దాన్ని చూడు అన్నాడు. ఇంకేమీ చేసే పని లేక లోపల బాధగా ఉన్నా అవమానంగా ఉన్నా దుర్యోధనుడు నెమ్మదిగా వెనక్కి తిరిగి హస్తినాపురం వైపు బయలుదేరాడు. అలా వెడుతున్న వాళ్ళ మీద 4 మళ్ళీ బాణాలు వేశాడు. కర్ణుడికి నడ్డికి తగిలేలా కర్ణుడి యొక్క తల పక్కన తగిలేలా ఒక బాణం, దుశ్శాసనుడు నడుముకి తగిలేలా ఒక బాణం. ఏం చేస్తారు పాపం, ఓడిపోయి వెనక్కి తిరిగి వెడుతూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు. ఒక బాణాన్ని ప్రయోగిస్తే దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్నటువంటి రత్నాలని కిరీటాన్ని డొల్ల చేసి రత్నాలు నేల మీద రాల్చిందట ఆ బాణం. వెళ్ళొస్తానని చెప్పాడు. మళ్ళీ ద్రోణ భీష్మ కృపాచార్యులకు మళ్ళీ 2 బాణాలు నమస్కార బాణాలు వేశాడు. మిగతా వాళ్ళకి నోటితో చెప్పాడు, బయలుదేరవయ్యా ఇక అని చెప్పి ఉత్తర కుమారుడు చెప్పాడు. హయముల మరల్పుము ఈ నీ తల్లియు బంధువులు ఎడలు సంచలింపగా కుమురుగట్టి ఎదురు సూతురు వారికి ప్రియముగా శీఘ్రమునంపురికి పొవలయున్. నీకోసం చూస్తూ ఉంటారు మీ తల్లి బంధువులు. మనం బయలుదేరి వెడదామన్నాడు. అయితే ఒక్క మాట, ఈ విజయం నీదేనని చెప్పు, నువ్వే విజయం సాధించానని చెప్పు అన్నాడు. నమ్ముతారా మహాబాహు అర్జున? అయినా నువ్వు చెప్పావు కాబట్టి అలాగే చెబుతానన్నాడు. ముందుగా జమ్మి చెట్టు దగ్గరికి పోనీ అన్నాడు. మళ్ళీ అగ్నిని తలుచుకుంటే తనకు వచ్చినటువంటి ఆ తలపాగా మొదలైనటువంటివి, శంఖము మొదలైనవన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఆ గాంధీవము మొదలైనటువంటి ఆయుధములను మళ్ళీ జమ్మి చెట్టు మీద కట్టించాడు. మళ్ళీ జడ వేసుకున్నాడు, ఆ వస్త్రములు కట్టుకున్నాడు. నెమ్మదిగా బయలుదేరి విరాట నగరానికి రావాలి. ఈలోగా గోపాలకుల చేత కబురు చేయమన్నాడు విజయం సాధించామని. గోపాలకులు వేగంగా బయలుదేరి వచ్చారు. విరాటుడు దక్షిణ గోగ్రహణం పూర్తి చేసుకుని అందులో విజయం సాధించి సుశర్మను ఓడించి ఆ రోజుకి అక్కడే ఉండి నెమ్మదిగా ఆయన వచ్చాడు. ముందు కబురు చేశారు కాబట్టి ధర్మరాజు చెప్పాడు, ముందు విజయోత్సవానికి ఏర్పాటు చేయమని కబురు పంపమంటే వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేసి ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఆనందంగా మంత్రులంతా ప్రశంసిస్తూ ఉండగా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, కబుర్లు చెబుతూ ఉన్నాడు. ఇంతలో గుర్తొచ్చింది, మా ఉత్తరుడేడి అన్నాడు. చెప్పారు, కురుసేన యుద్ధానికి వస్తే వెళ్ళాడని ఒక్కసారి తలపట్టుకున్నాడు. చిన్నపిల్లవాడు తెలియక ఆవేశంతో వెళ్ళాడు, వాళ్లతో యుద్ధం చేయగలడా? నిన్నటి దక్షిణ గోగ్రహణంలో గాయాలు తగలకుండా ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని పంపండి, అతని పరిస్థితి చూసొస్తారు. వెళ్ళేది యుద్ధానికి కాదు, బతికున్నాడో లేదో చూడ్డానికి. ధర్మరాజు అంటాడు కంకుభట్టు, మహారాజా ఏమీ భయం లేదు, దక్షిణ గోగ్రహణంలో మనం విజయం సాధించాం, ఉత్తర గోగ్రహణంలో కూడా మన వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుచేతనంటే ఆ కూడా ఉన్నటువంటి వాడు బృహన్నల అనితర సాధ్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. కౌరవసేనే కాదు, ముల్లోకములన్నీ దండెత్తి వచ్చినా, దేవతలంతా దండెత్తి వచ్చినా కూడా మనకి విజయం లభిస్తుంది. అంతటి పరాక్రమవంతుడు ఈ బృహన్నల అంటాడు.
ఏమిటయ్యా విజయం సాధించవలసింది మావాడైతే ఆ పేడివాడిని ఆ సారథిని పొగుడుతున్నామంటాడు విరాటుడు. ఇంతలో ఉత్తరుడు పంపినటువంటి గోపాలకులు వచ్చి చెప్పారు, మహారాజా మీ అబ్బాయి యుద్ధంలో విజయం సాధించి కౌరవులను ఓడించి గోవులను మళ్లించాడన్నారు. ఆనందపడిపోయాడు. చూశారా భట్టుగారు, మా అబ్బాయి ఎంత పరాక్రమవంతుడో, ఒక్కడు యుద్ధం చేసి భీష్మ ద్రోణ దుర్యోధనాది యోధులందరినీ ఓడించాడన్నారు. మహారాజా ఈ విజయం బృహన్నలది, మీది కాదన్నాడు. ఉత్తరుడిది కాదన్నాడు ధర్మరాజు ఏమీ భయపడకుండా. ఏనుగుల మీద గంటలు పెట్టి మోగించి ప్రచారం చేయండి, పట్టణం అంతా కూడా ప్రకటించండి ఉత్తరుని యొక్క విజయాన్ని. బ్రాహ్మణులను ముత్తైదువులను పంపి స్వాగతం చెప్పి తీసుకురమ్మనండి. ఏనుగులతోటి రథములతోటి గుర్రములతోటి వెళ్ళి ఉత్తర తన యొక్క ఇది కొత్త పద్ధతి ఇంకోటి చెప్పాడు. ఉత్తర తన చెలికెత్తెలతోటి అంతఃపుర ప్రాంతంలో సమీపంలో అతనికి హారతిచ్చి అంతఃపురంలోకి తీసుకురావాలన్నాడు. ధర్మరాజు అంటాడు, బృహన్నలది విజయమని ప్రకటింపజేయండి అంటాడు. కంకుపట్టు గారు మనం జూదమాడదాం రమ్మన్నాడు. మహారాజా మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఈ సమయంలో మీతో జూదమాడడం చాలా ప్రమాదం. ధర్మరాజు ఒకప్పుడు ఇలాగే ఈయనే ధర్మరాజు ఒకప్పుడు ఇలాగే జూదమాడి తన సోదరులని తన భార్యని జూదంలో పందెంలో ఓడిపోయాడు. అయినా మీ కోరిక కావాలంటే ఆడతానన్నాడు. ఆ పక్కనే తిరుగుతూ ఉన్నది సైరంధ్రి వేషంలో ఉన్నటువంటి ద్రౌపది. ఏదో శంకిస్తూ ఉన్నది ఆవిడ. సైరంధ్రి ఆ పాచికలు తీసుకురా అన్నాడు. ఆ పలకని ముందుకు ఇతనేలాగాడు విరాటుడు. ఎత్తులు వేస్తున్నారు. ధర్మరాజు బృహన్నల్ని ప్రశంసిస్తూ ఉంటే ఒళ్ళు మండి పెద్ద చప్పుడయ్యేలాగా పాచికలు వేస్తూ ఉన్నాడు ఆ బల్ల మీద. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఆవేశం పెరిగిపోయి ఒక పాచిక పెట్టి గట్టిగా విసిరితే ధర్మరాజు నుదుడి దగ్గర దెబ్బ తగిలి రక్తం కారింది. వెంటనే సైరంధ్రి వచ్చి తన యొక్క చీర కొంగుతో అద్దుతూ ఉన్నది. సైరంధ్రి ఏమిటి నువ్వు చేస్తున్న పని, ఎందుకు చేస్తున్నావు అన్నాడు. వీళ్ళిద్దరికీ ఏమిటి సంబంధమని సందేహం రావచ్చు. ఈయనేమో ఉన్నటువంటిది సన్యాసి రూపంలో స్త్రీలతో అసలు ఏమాత్రము పరిచయం ఉండకూడదు. సైరంధ్రి అంతఃపురంలో ఉండవలసిన ఆవిడ ఇక్కడెందుకు ఉన్నది చెప్పింది ఆవిడ. మహారాజా విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశా ధరణిపై ఎన్ని బిందువులు తొరగెను అన్ని వర్షములు కలుగు ఇందనా వర్ష భయము. కలుషితం కానటువంటి వంశంలో పుట్టినవాడు, మంచి నడవడి కలగవాడు, ధర్మాత్ముడైనటువంటి ఈ మహాత్ముని యొక్క రక్తం ఎన్ని బిందువులైతే నేల మీద పడతాయో అన్ని సంవత్సరములు మీ రాజ్యంలో అనావృష్టి కలుగుతుంది, మీ వంశం నాశనమైపోతుంది, అందుకే తుడుస్తున్నానన్నది. ఇంకేమి మాట్లాడలేకపోయాడు. ఒక్కొక్క బొట్టు రాలుతూ ఉంటే తుడుస్తూ అక్కడే ఉన్నటువంటి నీటి బంగారపు చెంబులో ఉన్న నీటితో తుడుస్తూ అక్కడే నిలబడి ఉన్నది ధర్మరాజు గారి దగ్గరే, కంకుబొట్టు దగ్గర. ఇంతలో ఉత్తరుడు వచ్చాడు. కబురు వచ్చింది ఉత్తరుడు వచ్చాడని. ఇద్దరినీ లోపలికి రమ్మనన్నాడు ఈయన, సారథిని కూడా విరాటుడు. ధర్మరాజు చెప్పాడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ద్వారపాలకుడితోటి, బృహన్నలకి నేనంటే చాలా గౌరవం, ఈ రక్తం చూసినట్లయితే అతడు ఆవేశంతో మహారాజుకి ఏదైనా అపకారం చేస్తాడని చేత బృహన్నల్ని లోపలికి రానివ్వద్దు, ఒక్క ఉత్తరుణ్ణే రాని అన్నాడు. ఈ హడావిడిలో విజయానందంలో ఉన్నటువంటి విరాటుడిదేమీ పట్టించుకోలేదు. ఈయనేమీ చెప్పలేదు కనుక ద్వారపాలకుడు కూడా వెళ్ళి ఉత్తరుణ్ణే పంపించాడు. లోపలికి వచ్చిన ఉత్తరుడు తండ్రికి నమస్కరించాడు, తండ్రి కౌగిలించుకున్నాడు, ఉన్న కంకుభట్టు గారికి నమస్కారం చేశాడు. చూసి ఏమిటిది అన్నాడు. నేనే కొట్టాను సారితో అన్నాడు. ఎంత పొరపాటు చేశారు, ఆయన ఏం చెప్పినా మనకు తెలుసుగా కంకుభట్టు ధర్మరాజేనని. ధర్మరాజు గ్రహించేశాడు. అర్జునుడు దీనిని బట్టి ధర్మరాజు ఏం గ్రహించాడంటే, అర్జునుడు అజ్ఞాతవాసం తీరింది కనుక అర్జునుడు రూపంలోనే యుద్ధం చేసి ఉండాలి, నా గురించి కూడా చెప్పి ఉండాలి, ఉత్తరుడికి తెలిసి ఉంటుంది. ఉత్తరుడి కూడా అలాగే ప్రవర్తిస్తూ ఎంత పొరపాటు చేశారు నాన్నగారు, ఈయనేం చెబితే అది చెయ్యాలి, చాలా పెద్దవారు ఈయన అన్నాడు. ఇంతలో బృహన్నలు కూడా వచ్చాడు లోపలికి. సంతోషించాడు విరాట మహారాజు ఉత్తరుడి యొక్క విజయానికి. నాయన
ఎలా గెలిచావు నువ్వు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కారు కదా, భీష్మ ద్రోణ కర్ణాది మహాయోధులు ఉన్నారు. ద్రోణుడు భీష్ముడున్ కృపుడు ద్రోణసుతుండును కర్ణుడున్ పసుత్రాణ పరాయణత్వమున దర్ప సముజ్వల భంగి ఉల్లసద్బాణ పరంపరల్ కురియా పార్థివుడున్ వెనుతన్ని చూడ అక్షీణ జవంబునన్ కవియుసేనను మార్కొన అగ్గలించితే. గోవులను రక్షించడం అనే దాంట్లో ఆసక్తితో ఉన్నటువంటి ఆ కౌరవ యోధుల్ని, అంతమంది యోధుల్ని నువ్వొక్కడవు, సైన్యం కూడా నీ మీదకి వచ్చి పడతారు. అందరూ కూడా పశువులను రక్షించాలనే పట్టుదలతోటి బాణవర్షం కురిపిస్తే దుర్యోధనుడు వెనకాల ఉండి చూస్తూ ఉంటే మీదకి మహావేగంతో వచ్చేటటువంటి సేనల్ని ఎదుర్కొనడానికి ఎలా ఉత్సహించావు నాయనా అన్నాడు. నాన్నగారు, నేను కాదు విజయం సాధించింది, ఒక దివ్యుడైన మన అదృష్టం కొద్దీ మనకు దైవబలం ఉండబట్టి ఒక దివ్యుడైనటువంటి ఒక మహాత్ముడు వచ్చాడు. నేను యుద్ధం ఎలా చెయ్యాలా అని రథం దిగి పారిపోదామనుకుంటుంటే నన్ను ఆపి నేను సహాయం చేస్తాను, గోవులను మరలుస్తానని చెప్పి ఆ గోవులన్నిటినీ కూడా మరణించి వాళ్ళను ఓడించి చిత్తుగా ఓడించాడన్నాడు. ఏడా మహానుభావుడు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాను, ఆయనకి గౌరవం చేస్తానన్నాడు విరాటుడు. ఆయన అక్కడే అదృశ్యమై తప్పుకున్నాడు. బహుశా ఈరోజో రేపో వస్తాడు, మనల్ని కాపాడడానికే ఈ సహకారం చేశానన్నాడు అని చెప్పాడు ఉత్తరుడు. ఇంతలో బృహన్నలు కూడా లోపలికి వచ్చాడు. అతన్ని పెద్దగా పట్టించుకోలేదు, పేడివాడు కదా అన్న భావనలోనే ఉన్నాడు విరాట మహారాజు. ధర్మరాజు తల పక్కకు పెట్టుకున్నాడు, ఈ దెబ్బ కనిపించకుండా. అర్థం కావడం లేదు బృహన్నలకి. ఇంకా బృహన్నల్ని వెళ్ళమని చెప్పాడు. ఉత్తరుడు కూడా వస్తుంటే, బాగా చెప్పావయ్యా, ఇదే చెప్పవలసిన పద్ధతి అన్నాడు. ఆ రోజు రాత్రి సమావేశమయ్యారు. సంస్కృత భారతం ప్రకారం, విరాట పర్వం ప్రకారం 3 రోజుల తర్వాత బయటపడ్డారు. తెలుగులో 3 రోజులు అనవసరం, ఇంకా ఉత్తరుడికి తెలిసిపోయింది ఈ విషయం. కాబట్టి ఆ రోజు రాత్రి రహస్యంగా సమావేశమై నిర్ణయించుకుని, ధర్మరాజు నా వంకెందుకు సరిగ్గా చూడలేదంటే అప్పుడు చెప్పాడు, సారితో కొట్టాడు, దెబ్బ తగిలిందని. అర్జునుడు భీముడు ఆవేశపడి విరాటుడిని ఇప్పుడే చంపేస్తామన్నారు. వద్దయ్యా, మనం ఎవరమో ఆయనకి తెలియదు, రేపు మనం బయలుపడదాం, అప్పుడు ఆయన అలాగే ప్రవర్తిస్తే అప్పుడు చూద్దామన్నాడు ధర్మరాజు. మరుసటి రోజు 4 కూడా మహాయోధులుగా 5. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చున్నాడు. మిగిలినటువంటి 4 పాండవులు ద్రౌపదితో సహా 5 ఆసనముల మీద కూర్చుని ఉన్నారు. రాజా దుస్తులతో, గంధములు, పూతలు, శరీరం మైపోతలు పూసుకుని రాజకుమారుల్లాగా కూర్చుని ఉన్నారు. విరాటుడు వచ్చాడు సభ ప్రారంభిద్దామని. ఏమయ్యా కంకుబట్టు, నేను కూర్చోవలసిన సింహాసనం మీద కూర్చున్నావు, నన్ను చూసి లేవడం లేదన్నాడు. అప్పుడు అర్జునుడు చెబుతాడు, మహారాజా, ఈయన ఎవరనుకుంటున్నావు? నడదివియలు శేషే నగరికి మాణిక్య మకుటముల్ పూనిన మనుజపతులా. మాణిక్యములు పొదిగినటువంటి కిరీటములు ధరించినటువంటి రాజులను నడుస్తూ ఉన్నటువంటి దివిటీలుగా చేసేట్టిన ఇంద్రప్రస్థ పురానికి ఆయన యొక్క పట్టణంలో దివిటీలు ఎవరంటే కిరీటములు ధరించి మాణిక్యములు పొదిగినటువంటి కిరీటములు ధరించి నడుస్తూ ఉండేటటువంటి, సంచరిస్తూ ఉండేటటువంటి మహారాజులే. తగునజ్ఞసూయాణముగా నొనరించే మంచిగా నేల 4 చెరగులను. తన యొక్క ఆజ్ఞని నేల 4 చెరగుల్లోనూ 4 దిక్కుల చివరికి శత్రుభయంకరమైనటువంటి దండయాత్రగా చేశాడట. ప్రీతార్థిజనుల సచేతన త్యాగధ్వజములుగా అన్ని దేశముల నిలిపే. వివిధ దేశముల నుంచి వచ్చినటువంటి యాచకులకి ఈయన ఇచ్చినటువంటి దానముల వల్ల వాళ్ళు అన్ని దేశముల్లోనూ కూడా జెండాలుగా నిలబడ్డారట. ఆయన యొక్క కీర్తిని వ్యాపింపజేయడానికి. దిక్కులన్నింటను తెలుపారు పూతగావించే ఉజ్వల యశో విభ్రమంబు. తన యొక్క ప్రకాశించేటటువంటి కీర్తి విలాసాన్ని అన్ని దిక్కుల్లోనూ కూడా తెల్లని పూతగా చేశాడయ్యా ఆయన. రాజసూయధ్వర ప్రవర్తకుండు
పాండురాజ దుగ్ధపయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావని రమణ ఇతడు. ఎల్లప్పుడూ కూడా సత్యం మాట్లాడడం అనేటటువంటి గొప్ప వ్రతంతో ప్రకాశించేటటువంటి వాడు, రాజసూయం చేసినటువంటి వాడు, పాండురాజు అనేటటువంటి మహాసముద్రంలో పాలసముద్రానికి చంద్రుని వంటి వాడయ్యా ఇతడు. ధర్మరాజు ఈ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాదా? ఈతడ జాత శత్రుడు మహింతగ దిగ్విజయంబు చేసే విద్యాతిశయార్థి వాసవు మహాసనమైనను ఎక్కనర్హుడు. ఉద్యోతితమూర్తి కౌరవ కులోద్వహుడు ఆర్యనికాయ సంతత ఖ్యాత చరిత్రుడు. ఈ చిరుత గద్దియకుంతగడే నరీశ్వరా. అటువంటి వాడు ఈ చిన్న సింహాసనం మీద కూర్చోడానికి సరిపోడా అన్నాడు. ఆశ్చర్యపోయాడు విరాటుడు. ధర్మరాజా, అయితే మిగిలిన పాండవులేరు భీమార్జును నకుల సహదేవులు అన్నారు. అప్పుడు మీ యొక్క వంటశాలలో వల్లవుడనే పేరుతో వంటలవాడుగా ఉన్నాడే, ఎందరో మల్లులను ఓడించాడు, క్రూర జంతువులతో కుస్తీలు బట్టి వాటిని ఓడించి నీకు ఆనందాన్ని కలిగించిన వాడే అతడేనయ్యా భీమసేనుడు. అశ్వరక్షణ చేస్తూ ఉన్నటువంటి అశ్వశాలాధ్యక్షుడుగా ఉన్నటువంటి రామగ్రంథి అనే పేరుతో ఉన్నవాడు నకులుడు. గోశాలలో ఉన్నటువంటి వాడు సహదేవుడు. ఇక మాలిని అనే పేరుతో అంతఃపురములో ఉన్నది ఆవిడే ద్రౌపది. ఆవిడ కొరకే కీచకులను గంధర్వులు చంపారనేటటువంటి పేరుతో భీమసేనుడు వధించాడన్నాడు. అప్పుడు తన గురించి తను చెప్పుకోవడం గొప్ప కాదు. అందుచేత భీముడు చెప్పాడు అర్జునుడు గురించి. ఖాండవనాన్ని దహించడానికి అగ్నికి సహాయపడ్డవాడు, దేవేంద్రుడు అర్ధసింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు. అటువంటి అర్జునుడయ్యా మీ యొక్క నర్తనశాలలో ఆడపిల్లలకి బృహన్నర అనే పేరుతో నాట్యం నేర్పుతూ ఉన్నటువంటి వాడు అని చెప్పేసరికి ఆనందపడి మీకు ఈ రాజ్యాన్ని ఇస్తాను ధర్మరాజు కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు, లేవనెత్తి కౌగిలించుకున్నాడు ధర్మరాజు. ధర్మరాజా, ఈ రాజ్యమంతా మీదే, రాజ్యాన్ని నీకే ఇస్తానన్నాడు. నాన్నగారు, రాజ్యం ఎప్పుడో వారిది, మనం పోగొట్టుకునే రాజ్యాన్ని దక్షిణ గోగ్రహణంలో ఉత్తర గోగ్రహణంలో వారే మనకిచ్చారు, వారి సంపద మనం ఇస్తే ఏం బాగుంటుంది, కాబట్టి మన అమ్మాయి ఉత్తరని అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దామన్నాడు ఉత్తర్ని పిలిపించారు. ధర్మరాజు కేసు చూశాడు. ధర్మరాజు అర్జునుడి కేసు చూస్తే అర్జునుడు అన్నాడు, అది ధర్మం కాదది. ఆ అమ్మాయికి నేను నాట్యం నేర్పాను, ఆ అమ్మాయి నా దగ్గర గౌరవంతో చనువుగా ఉన్నది, ఆ అమ్మాయిని నేను చేసుకుంటే నేనేదో పరస్త్రీ లోలుణ్ణని, చిత్తచాంచల్యం కలిగినటువంటి వాణ్ణని లోకులు అనుకునేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుచేత మా అబ్బాయి అయినటువంటి అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తాను, మీతో సంబంధం మాకు చాలా శ్రేయస్కరం అన్నాడు. అర్జునుడు చాలా సంతోషించారు. ఉత్తర్ని రప్పించి ధర్మరాజుకి మిగిలిన పాండవులకి నమస్కారం చేయించారు. ఉత్తర మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళింది. ఇటు పాండవులు అటు విరాటుడు బంధువులందరికీ కబురు చేశారు. యాదవులకు కబురు చేశారు, పాంచాలులకు కబురు చేశారు. జనార్దనుని, అభిమన్యుని ఆనర్తదేశముల నుంచి ఇతర దేశపు యాదవుల్ని రప్పించారు. ఈలోగా పాండవులు వెళ్ళి జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధములను పూజించి తీసుకువచ్చారు. ఉపప్లావ్యమని ఇంకొక నగరం ఉన్నది విరాట నగరానికి దగ్గరలోనే. ఆ ఉపప్లావ్యంలో వాళ్ళు విడిది చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళు చేసే యుద్ధ ప్రయత్నాలన్నిటికీ కూడా అది కేంద్రస్థానముగా ఉన్నది. కాశీరాజు, శైబ్యుడు ఇద్దరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అక్షౌహిణీ సైన్యంతో వచ్చారు. ధర్మరాజు పిలిస్తే ద్రౌపదుడు ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడు. ద్రౌపది కొడుకులు వచ్చారు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, అపరాజితుడు మొదలైన పాంచాల యోధులంతా వచ్చారు. వాసుదేవుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, యుయుధానుడు, అనాదృష్టి, అక్రూరుడు, సాంబుడు మొదలైన వాళ్ళంతా వచ్చారు. సుభద్రాభిమన్యులు వచ్చారు. ఇంద్రసేనుడు మొదలైనటువంటి ధర్మరాజు యొక్క రథసారథులు ఉన్నారు. అజ్ఞాతవాసం ప్రారంభించేటప్పుడు వాళ్ళని ద్వారకకి పంపాడు. వాళ్ళంతా రథములు తీసుకొచ్చారు. 10,000 ఏనుగులు,
అంతకు రెట్టింపు గుర్రములు, 10,000 రథములు, 10 కోట్ల కాల్బంటులు తోటి ఈ వృష్ణి యదు వంశీస్తులంతా వచ్చారు. ఇతర దేశపు రాజులు, విరాటుడు బంధువులు వచ్చారు. ఘనంగా ఉత్తరాభిమన్యుల వివాహం జరిగింది. చక్కగా వివాహం చేశారు. విరాట మహారాజు గారి కుమార్తె అయినటువంటి ఉత్తరాదేవిని అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేశారు. జ్యేష్ఠ బహుళ పంచమి అన్నారు. ఇక్కడ జరిగినటువంటిది యుద్ధం, ఉత్తర గోగ్రహణం జరిగినటువంటిది వైశాఖ బహుళ అష్టమి. తర్వాత బంధువులు రావడం, వివాహానికి ఏర్పాట్లు చేయడం, పందిళ్ళు వేయడం, చక్కగా ముగ్గులు పెట్టడం, వివాహ వేదికని చక్కగా అలంకరించడం, ఘనంగా వివాహం చేయడం, దీనంతటికీ కొద్ది సమయం పట్టింది. జ్యేష్ఠ బహుళ దశమి నాడు వివాహం జరిగింది ఉత్తరాభిమన్యులకి. ఈ విధంగా ఉత్తరాభిమన్యుల వివాహంతో శుభప్రదంగా విరాట పర్వాన్ని ముగించారు తిక్కనగారు తెలుగులో, అంతకుముందే వ్యాసుల వారు. ఈ మధ్యలోనే దుర్యోధనుడు నెమ్మదిగా మధ్యలో ఆగుతూ హస్తినాపురానికి వెడుతూ ఒక చోటాగి భీష్ముడికి తెలియకుండా ఒక దూతను పంపించాడు ధర్మరాజు దగ్గరికి. ఆ దూత వచ్చి చెబుతాడు, ధర్మరాజా, మీ అజ్ఞాతవాస సంవత్సరం పూర్తి కాకమునిపే అర్జునుడు బయటపడ్డాడు. నువ్వు లెక్కలు చూసుకో, తేల్చుకో, ఏది ఉచితమో అది చెయ్యి అన్నాడు. అంటే అవసరమైతే అరణ్యవాసానికి మళ్ళీ వెళ్ళని. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, నిండే సమయాబ్దములు ఇంకొండనలేదిప్పుడు. ఇంకొండు అనం లేదు, ఇంకో మాట అనడానికి లేదు. చని సుయోధనుతో భీష్ముండును గురుడును వినగా నిండెననుము. నిండే నిండే నిక్కంబునకు నిండయ్యా, నిండే అన్నాడు ధర్మరాజు. అయినా దుర్యోధనుడు సాయంత్రం సమపెట్టి భీష్మద్రోణులతోటి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిందంటారా? నాకు సందేహమే. మనం ఏదో తొందరపడి యుద్ధం చేశాం కానీ వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తవలేదని నిరూపిస్తే అడవికి వెళ్ళేవారు అన్నాడు. భీష్ముడు చెప్పాడు, యుద్ధరంగంలోనే చెప్పాను కదయ్యా, అర్జునుడు వచ్చినప్పుడు అజ్ఞాతవాసం పూర్తయింది అన్నాడు. నెమ్మదిగా దుర్యోధనుడు హస్తినికి చేరాడు. వాళ్ళు రాలేదు పెళ్ళికి, వీళ్ళు ధర్మరాజు పిలవనూ లేదు. ఈ విధంగా నాకు లభించినటువంటి ఈ 5 రోజుల కాలంలోనూ మొదటి రోజున భారతం యొక్క ప్రాశస్త్యం చూసాం. రెండవ రోజు నుంచి ఈ రోజు వరకు 4 రోజుల్లోనూ విరాట పర్వంతో ప్రారంభించాం. శుభప్రదమైన పర్వం, దానికి గల కారణాలు కూడా చెప్పాను, ఎందుకు విరాట పర్వంతో ప్రారంభిస్తాము అనేది. ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఆ 5 రోజుల్లో ఆది పర్వం చూస్తాం. ఇలా 11 నెలలు 12 నెలల కాలం జరిగేటటువంటి కార్యక్రమం ఇది. మీరు మాత్రం 1 నుంచి 5 వరకు వచ్చే ఆలోచనలో ఉండవలసిందిగా కోరుతూ 3 ఆలయాలు ఎంచుకున్నాను. అందులో మొదటిది ఇక్కడ. ఇది వీడియో కూడా తీసి యూట్యూబ్లో పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి, ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని భావిస్తూ ఆగస్టు 1వ తేదీన కలుద్దాం. సాయంత్రం 6:30 గంటలకి ప్రారంభిస్తాము. అందరూ రావలసిందిగా కోరుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.